హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2005లో విడుదలైన ద క్వీన్స్ క్లాస్ రూమ్ అనే జపనీస్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాము. వెరీ యూనిక్లీ ఇంట్రెస్టింగ్. నాకైతే ఈ స్టోరీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీ అందరికీ కూడా నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ స్టోరీ ఒక స్ట్రిక్ట్ టీచర్ ది క్లాస్ రూమ్ లో పెట్టిన టెస్ట్ లో ఎవరికైతే తక్కువ మార్క్స్ వస్తాయో ఆ స్టూడెంట్స్ అందరి ఆన్సర్ షీట్స్ అన్నిటిని కూడా గాల్లోకి ఎగరేసేస్తుంది. వాళ్ళందరూ కూడా నేలపైన పడిన వాళ్ళ షీట్స్ ని వాళ్ళంతా వాళ్ళే వచ్చి పిక్ చేసుకుంటారు. దానికి కంప్లీట్ ఆపోజిట్ గా ఎవరికైతే బెస్ట్ స్కోర్ వస్తుందో వాళ్ళకి తన చేతులతో వాళ్ళ ఆన్సర్ షీట్స్ అయితే అప్ చెప్తుంది. స్ట్రిక్ట్ టీచర్ పేరు మాయా. మాయానే ఈ మూవీ యొక్క మెయిన్ క్యారెక్టర్. ఎప్పుడు అదే బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని డిసిప్లిన్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ తన స్టూడెంట్స్ అందరూ కూడా స్టడీస్ లో నెంబర్ 1 లో ఉండాలని మాత్రమే కోరుకుంటుంది. ఇవాళ ఈ స్కూల్లో మాయా యొక్క ఫస్ట్ డే. స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ కొత్త టీచర్ కోసం చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు. చూస్తే మాయా వాళ్ళందరి ముందుకి వచ్చి మొదటి రోజే ఇంట్రడక్షన్ ఏమీ లేకుండా డైరెక్ట్ గా ఒక సర్ప్రైజ్ టెస్ట్ పెట్టేద్దామని అనుకుంటుంది. ఈ టెస్ట్ యొక్క రిజల్ట్ ని బట్టి వాళ్ళందరి యొక్క సీటింగ్ అరేంజ్మెంట్ ని కూడా మాయా డిసైడ్ చేస్తుంది. అంతకుమించి ఈ టెస్ట్ లో ఏ ఇద్దరికైతే తక్కువ మార్క్స్ వస్తాయో లీస్ట్ స్కోర్ ని తెచ్చుకుంటారో వాళ్ళిద్దరే క్లాస్ రిప్రజెంటేటివ్స్ అవుతారంట. జనరల్ గా మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళని కదా క్లాస్ మానిటరో లేదా రిప్రజెంటేటివ్ చేస్తారు. కానీ మాయా యొక్క ఇంటెన్షన్ అది కాదు. క్లాస్ మానిటర్ ఎక్కువ పనులు చేయాల్సి ఉంటుంది. బాగా చదువుకునే వాళ్ళకి అలాంటి పిచ్చి పనులన్నీ చేసి టైం వేస్ట్ చేయించాల్సిన అవసరం మాయాకి లేదు. సో అందుకే మాయా ఇలా డిసైడ్ అవుతుంది. ఎవరికైతే మార్కులు తక్కువ వస్తాయో ఎవరైతే దద్దమ్మలుగా అనిపిస్తారో మాయాకి వాళ్ళిద్దరికి క్లాస్ రిప్రజెంటేటివ్ పోస్ట్ అయితే ఇచ్చి వాళ్ళిద్దరితోనే స్కూల్లో ఉన్న అన్ని పనులు కూడా చేయించేద్దామని. మేడం, మేమందరూ ఇవాళే వచ్చాము, మీరు కూడా ఈ స్కూల్కి ఇవాళే వచ్చారు కదా, ఫస్ట్ డే మేమందరం కూడా ఒకరిని ఒకళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటాము అని ఒక స్టూడెంట్ అంటే మాయా వెంటనే అదంతా ఏమీ అక్కర్లేదు, నాకు మీ అందరి పేర్లు తెలుసు, మీ పేరెంట్స్ పేర్లతో సహా నాకు మీ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా తెలుసు, మీ హైట్ వెయిట్ బ్యాక్గ్రౌండ్ ప్రతి స్టూడెంట్ యొక్క ప్రతి డీటెయిల్ కూడా నా బ్రెయిన్లో ఉందని అందరి పేర్లని కూడా టక్క టక్క చెప్పి ప్రతి ఒక్కరిని షాక్ అయ్యేలా చేస్తుంది. ఎంత చెప్పినా మాయా అసలు వాళ్ళ మాటల్ని వినిపించుకునే స్టేట్లోనే లేదని వాళ్ళందరికీ కూడా అర్థం అవడంతో ఇంకా సర్ప్రైజ్ టెస్ట్ ని అటెంప్ట్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా రెడీ అవుతారు. ఈ మూవీ యొక్క నెక్స్ట్ మెయిన్ క్యారెక్టర్ 12 ఏళ్ల కజూమి. తను కూడా స్టూడెంట్స్ అందరిలో కూర్చొని ఆ సర్ప్రైజ్ టెస్ట్ ని రాయడానికి రెడీ అవుతుంది. కానీ పెన్సిల్ ని ఇలా పెట్టిందో లేదో తన పెన్సిల్ లెడ్ అయితే విరిగిపోతుంది. కజూమి దగ్గర ప్రస్తుతానికి షార్ప్నర్ కూడా లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటే కజూమి పక్కనే యూసుకో అనే ఒక అబ్బాయి అయితే కూర్చొని ఉంటాడు. యూసుకో కజూమి ఇబ్బంది పడుతూ ఉండడాన్ని ఇందాక నుంచి చూస్తున్నాడు కాబట్టి అతని పెన్సిల్ అయితే కజూమికి ఇవ్వడానికి ట్రై చేస్తాడు. ఈ లోపే మాయా వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి ఏంటి మీరిద్దరు చేస్తున్న పని, ఇది చీటింగ్ కిందకి నేను కన్సిడర్ చేస్తానని వాళ్ళిద్దరిని కూడా బెదిరిస్తుంది. యూసుకోకి చదువు పైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేనట్టు బిహేవ్ చేస్తాడు. ఆడుతూ పాడుతూ ఎప్పుడు ఆకతాయిగానే మనకి కనిపిస్తాడు. ఎగ్జామ్ రాస్తున్నంత సేపు కూడా కజూమి చాలా నర్వస్ గా ఫీల్ అవడం వల్ల తను ఎగ్జామ్ లో సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతుంది. దానివల్ల తన రిజల్ట్ ఆబ్వియస్ గా చాలా బ్యాడ్ గా వస్తుంది. రిజల్ట్స్ అన్నిటిని కూడా ఎవాల్యుయేట్ చేసిన తర్వాత మాయా ఒకరి తర్వాత ఒకరి పేపర్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలు పెట్టింది. హైయెస్ట్ స్కోర్ టు లీ స్కోర్ అని మాయా ప్రతి ఒక్కరి స్టూడెంట్ పేరుతో పాటు వాళ్ళ యొక్క మార్క్స్ ని కూడా గట్టిగా చదివి అందరికి వినిపించేలాగా పేపర్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకి ఎక్కడ కావాల్సితే అక్కడ కూర్చోవచ్చు. తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళందరి ప్లేసెస్ ని కూడా మాయాని డిసైడ్ చేస్తుంది. లాస్ట్ పొజిషన్స్ లో కజూమి ఇంకా యూసుకోనే ఉంటారు. వీళ్ళిద్దరికి కూడా టెస్ట్ లో 0 మార్క్స్ రావడంతో మాయా వెంటనే వీళ్ళిద్దరిని క్లాస్ రిప్రజెంటేటివ్స్ ని చేసి స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క పనిని కూడా వీళ్ళిద్దరికి అప్పచెప్పి వెంటనే చేసేయమని ఆర్డర్ వేస్తుంది. సాయంత్రం పిల్లలందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ బాత్రూమ్ క్లీనింగ్ యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ చేయడానికి స్కూల్లోనే ఉండిపోతారు. కజూమి సాయంత్రం ట్యూషన్ కి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ట్యూషన్ కి లేట్ అయిపోతూ ఉండడంతో పదే క్లాక్ వైపే చూస్తూ ఉంటుంది. యూసుకో దీన్ని అర్థం చేసుకొని నీ వర్క్ కూడా నేనే చేస్తానులే, ఏం కాదు నువ్వు ఇంటికి వెళ్ళిపో తొందరగా అని కజూమిని ఇంటికి పంపించేస్తాడు. తర్వాత రోజు లంచ్ టైంలో కజూమి ఇంకా యూసుకో వీళ్ళిద్దరూ కూడా స్టూడెంట్స్ అందరికి ఫుడ్ ఐటమ్స్ ని వడ్డిస్తూ ఉంటారు. పొరపాటున వీళ్ళిద్దరి చేతి నుంచి కర్రీ బకెట్ అయితే కింద పడిపోతుంది. మొత్తం కర్రీ నేలపైన పడి పాడైపోతుంది. యూసుకో వెంటనే మెస్ కి వెళ్ళి ఇంకొంచెం కర్రీని తీసుకువద్దాం అనుకుంటాడు. కానీ మాయా నువ్వు అది చేసే లోపు చాలా టైం అవుతుంది, నెక్స్ట్ పీరియడ్ కూడా స్టార్ట్ అయిపోతుంది, నువ్వు అది చేయాల్సిన అవసరం లేదు, ఎంత కర్రీ ఉందో దాన్ని మాత్రమే వడ్డించు అని అంటుంది. కానీ చూస్తే ఆ కర్రీ కేవలం 5 మెంబర్స్ కి మాత్రమే సరిపోయేంతుంది. ఓ అలానా, అయితే ముందు ఆ కర్రీని నాకు వడ్డించు, ఆ తర్వాత ఈ క్లాస్ లో ఎవరికైతే టాప్ స్కోర్స్ వచ్చినాయో వాళ్ళకి మాత్రమే కర్రీని వడ్డించు అని అంటుంది. అంటే ఇప్పుడు మాయాతో పాటు ఇంకో 4 మాత్రమే ఆ కర్రీని టేస్ట్ చేయగలుగుతారు. సో మిగిలిన స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా కోపం వస్తుంది. బయటికి మాట్లాడలేకపోయినా సరే కజూమి ఇంకా యూసుకో వీళ్ళిద్దరూ ఏదో నేరాలు ఘోరాలు పాపాలు చేసేసినట్టుగా అందరూ కూడా వాళ్ళిద్దరి వైపే చూస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా భోజనం చేయలేకపోవడానికి కారణం వీళ్ళిద్దరే కాబట్టి అందరూ కూడా వీళ్ళిద్దరిని అలాంటి చూపులు చూస్తారు. ఇంటికి వెళ్తూ ఉన్న దారిలో కజూమి చాలా ఫీల్ అవుతుంది. స్కూల్లో జరుగుతూ ఉన్న ఈవెంట్స్ అన్ని కూడా తనకి అస్సలు నచ్చట్లేదు. కజూమి మూడ్ ని కొంచెం నయం చేయడానికి యూసుకో దగ్గర ఉన్న ఒక స్టఫ్ టాయ్ అయితే తనకి చూపిస్తాడు. కానీ కజూమి వాళ్ళ స్కూల్లో జరిగిన దాని గురించి మాత్రమే ఆలోచిస్తుంది. యూసుకో
యూసుకొని అస్సలు పట్టించుకోదు. ఇంటికి వెళ్ళి కూడా కజుమి వాళ్ళ అక్కతో మాయా గురించి మాట్లాడుతూ మాయా పద్ధతులన్నిటి గురించి కూడా చెప్పినప్పుడు వాళ్ళ అక్క టీచర్ని ఒబే చేయాలి, టీచర్ ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా సరే టీచర్ని రెస్పెక్ట్ చేయాలి అని మాత్రమే చెప్పింది. క్లాస్ రూమ్లో మాయా చాలా స్పీడ్గా సమ్స్ అన్నిటిని సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంతే స్పీడ్గా ఎవరు నోట్ చేసుకున్నారో లేదో అని కూడా పట్టించుకోకుండా వెంటనే ఎరేస్ చేసేస్తుంది. కజుమి అస్సలు క్యాచ్ చేయలేకపోతుంది. మాయా ఇంత ఫాస్ట్గా టీచ్ చేస్తూ ఉంటే కజుమి అసలు దాన్ని అర్థం కూడా చేసుకోలేకపోయింది. అందుకే తను వెనకాల కూర్చున్న ఎరికా అనే ఒక పిలకల అమ్మాయిని తన నోట్బుక్ని అడిగి ఇవాల్టి నోట్స్ మొత్తాన్ని కూడా కాపీ చేసుకుంటుంది. ఈ పిలకల అమ్మాయి పేరు ఎరికా, సరిగ్గా గుర్తుపెట్టుకోండి, తర్వాత పనికొస్తుంది పేరు. కజుమి స్టాఫ్ రూమ్ని దాటుతూ ఉన్నప్పుడు నోటీస్ చేస్తుంది మాయా వాళ్ళ క్లాస్ టాపర్కి ఎక్స్ట్రా బుక్స్ ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్స్ అన్నిటిని కూడా ప్రొవైడ్ చేస్తుంది. బికాస్ ఆ అమ్మాయి ప్రతి టెస్ట్లో కూడా టాప్ స్కోర్ని తెచ్చుకుంటుంది కాబట్టి. ఈ సీన్ని చూసిన తర్వాత కజుమి కూడా కొంచెం మోటివేట్ అవుతుంది. తను ఎందుకు చదవలేకపోతుందన్న క్వశ్చన్ మార్క్ అయితే తన బ్రెయిన్లో రైజ్ అవ్వడం వల్ల ఇంకెన్ని రోజులని తను కూడా ఈ స్కూల్ బాత్రూమ్లు క్లీన్ చేసుకుంటూ బ్రతుకుతుంది. తను కూడా సరిగ్గా చదివి ఎగ్జామ్లో సరిగ్గా పర్ఫామ్ చేద్దామని నిర్ణయించుకుంటుంది. స్టూడెంట్స్ అందరి యొక్క ఎగ్జామ్ డే అయిన మండే రానే వచ్చేస్తుంది. కజుమి ఈసారి చాలా పెన్సిల్స్ని అయితే రెడీగా షార్ప్ చేసుకొని తన బాక్స్లో ఉంచుకుంటుంది. ఎంత బాగా ప్రిపేర్ అవుతుందంటే తను టాయిలెట్కి వెళ్ళడం కూడా మర్చిపోయి ఉంటుంది. ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత తనకి గుర్తొస్తుంది సుసుకి వెళ్ళాలని. టెస్ట్ మిడిల్లో ఉన్న టైంలో కజుమికి అర్జెంట్ అవడం వల్ల మ్యామ్ నేను వెంటనే టాయిలెట్కి వెళ్ళాలనుకుంటున్నానని పర్మిషన్ తీసుకుంటుంది. కానీ మాయా కజుమిని ఎక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ అయితే ఇవ్వదు. నువ్వు ఇక్కడే కూర్చోవాలి, వన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరు కూడా రూమ్ నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు, అది నువ్వైనా సరే టాపర్ అయినా సరే ఇంకెవరైనా సరే నో పర్మిషన్, మూసుకొని కూర్చొని ఎగ్జామ్ రాయి అన్నట్టుగా చాలా హార్ష్గా చెప్తుంది. కానీ కజుమి కడుపులో ఇంకా తిప్పేస్తూ ఉండడం వల్ల కజుమి అయితే కూర్చోదు. మాయా ఇది చూసిన తర్వాత సరే నువ్వు బయటికి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, కానీ నువ్వు వన్స్ బయటికి వెళ్ళిన తర్వాత లోపలికి రావడానికి నేను పర్మిషన్ ఇవ్వను, నీ ఎగ్జామ్ పేపర్ని కూడా నేను కలెక్ట్ చేసేసుకుంటానని అనేసరికి ఇంకేం చేయలేని కజుమి కూర్చుండిపోతుంది. కానీ కజుమి కడుపులో ఫుల్ నొప్పి వచ్చేస్తూ ఉండడం వల్ల తను అటు ఎగ్జామ్ పైన ఫోకస్ చేయలేదు, సరిగ్గా కూర్చొని కూడా కూర్చోలేకపోతుంది. ఫుల్గా స్వెట్ అయితే వచ్చేస్తుంది. కజుమి ఒక పరిస్థితిని క్లాస్ టాపర్ చూసి వెంటనే కజుమి కోసం టాపర్ స్టాండ్ తీసుకుంటుంది. నుంచొని అందరి ముందు కూడా మాయాని క్వశ్చన్ చేస్తుంది. ప్రతి ఒక్క హ్యూమన్కి కూడా కొన్ని ఎక్సెప్షన్స్ని అయితే ఉంచాలి, అర్జెంట్ అని చెప్తుంది కదా, మీరు ఎందుకు తన్ని బయటికి వెళ్ళనివ్వట్లేదని. మాయకి ఎవరు కూడా ఎదురు చెప్పాలని ఇప్పటి వరకు కూడా ఆలోచించలేదు. టాపర్ యొక్క బ్రేవరీని చూసి అందరూ కూడా సీక్రెట్గా టాపర్ని అడ్మైర్ చేస్తారు. కానీ మాయా మాత్రం ఇంకా తన రూల్స్కి స్టిక్ అయ్యే ఉంటుంది. అంతే స్ట్రిక్ట్గా టాపర్కి కూడా అవే రూల్స్ని మళ్ళీ రిపీట్ చేసి కూర్చోమని ఆర్డర్ వేస్తుంది. టాపర్ ఇంకా అంతే మొండిగా నుంచొని ఉండడంతో మాయానే స్ట్రైట్గా టాపర్ దగ్గరికి వచ్చి సరే అయితే నువ్వు కజుమిని బయటికి తీసుకువెళ్ళడానికి నేను ఒప్పుకుంటాను, బట్ ఆన్ వన్ కండిషన్, నువ్వు మళ్ళీ తిరిగి ఎగ్జామినేషన్ హాల్లోకి రావడానికి వీల్లేదు, నీ పేపర్ని కూడా నేను ఇప్పటికిప్పుడే తీసేసుకుంటాను అని. టాపర్ సరే అయితే మీకు ఏది కావాల్సి అది చేసుకోండి అని కజుమి చేయి పట్టుకొని అయితే తన్ని వాష్రూమ్ వరకు తీసుకువెళ్ళడానికి బయటకు వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిన తర్వాత టీచర్ నోటీస్ చేస్తుంది టాపర్ ఈ పార్ట్కి అన్ని ఆన్సర్స్ని కూడా పేపర్ పైన ఫిల్ చేసేసి ఎగ్జామినేషన్ మొత్తాన్ని పర్ఫెక్ట్గా ఫినిష్ చేసేసి ఉంటుంది. అమ్మాయిలిద్దరూ వాష్రూమ్కి పరిగెడుతున్నప్పుడు కజుమి ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోతుంది. అక్కడే కూర్చొని తన పని అయితే కానిచ్చేస్తుంది. టాపర్ ఇది చూసిన తర్వాత ఏడవకు, ఏమీ కాదు, నేను ఇదంతా క్లీన్ చేస్తాను, నువ్వు వెంటనే నర్స్ రూమ్కి వెళ్ళి చేంజ్ చేసుకొని క్లాస్ రూమ్కి వచ్చే అని అంటుంది. బ్యాక్ టు ద క్లాస్ మాయా అందరి ముందు అనౌన్స్ చేస్తుంది తను పెట్టిన రూల్స్ని టాపర్ ఫాలో చేయలేదు, టాపర్ తన రూల్స్ అన్నిటిని కూడా డిసోబే చేసింది కాబట్టి ఇకపై నుంచి టాపర్ యూసుకోతో కలిసి క్లాస్ రిప్రజెంటేటివ్గా స్కూల్ పనులన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. ఈవెన్ దో టాపర్కి ఎక్సలెంట్ మార్క్స్ ఇంకా గ్రేడ్స్ ఉన్నా కూడా. సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలందరిలో కొంతమంది ట్యూషన్కి కూడా వెళ్తారు. ట్యూషన్ సెంటర్లో కూర్చున్న అమ్మాయిలందరూ కూడా ఎలాగైనా వాళ్ళ టీచర్ మాయా పీడ వదిలించుకోవాలని అనుకుంటారు. అందుకే మాయా యొక్క స్ట్రిక్ట్నెస్ ఇంకా మాయా స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా బుల్లీ చేస్తుందన్న విషయాలన్నింటినీ కూడా వాళ్ళ పేరెంట్స్తో కంప్లైంట్ చేద్దాం అనుకున్నారు. పిల్లలంతా ట్యూషన్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి వాళ్ళ స్ట్రిక్ట్ టీచర్ గురించి పేరెంట్స్కి కంప్లైంట్ చేస్తారు. ఇంకా తర్వాత రోజు చూసుకోండి పేరెంట్స్ అందరూ కూడా ఏదో ఉద్యమానికి బయలుదేరినట్టు మాయా మీద గొడవ పడ్డానికి అయితే స్కూల్కి పరుగున వచ్చేస్తారు. పేరెంట్స్ అంతా మాయాని చుట్టుముట్టేసి రకరకాల క్వశ్చన్స్ అడిగి కన్ఫ్యూజ్ చేసేద్దాం అనుకుంటారు. కానీ మాయా వాళ్ళకన్నా తెలివిగా ఒక ట్రిక్ని అయితే వాడుతుంది. ఇలాగ గుంపుగా పేరెంట్స్ అందరితో ఒకేసారి కాకుండా ఒక్కొక్క పేరెంట్తో తను పర్సనల్గా స్టాఫ్ రూమ్లో మాట్లాడాలనుకుంటున్నట్టుగా చెప్తుంది. మాయా ఇలా ఇండివిజువల్ పేరెంట్ మీట్ని అయితే పెడుతుంది. ఒక్కొక్క పేరెంట్ మాయాతో మాట్లాడిన తర్వాత చాలా సంతోషంగా రూమ్లో నుంచి బయటకు అయితే వస్తారు. పిల్లకల అమ్మాయి ఎరికా ఉంటుంది కదా, వాళ్ళ మమ్మీ బయటికి వచ్చినప్పుడు కజుమి వాళ్ళ మమ్మీ కూడా అక్కడే ఉండి లోపల ఏం మాట్లాడారు, ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారని అడుగుతుంది. ఎరికా వాళ్ళ మమ్మీ మాయాని పొగిడేస్తూ మనం అనుకుంటున్నట్టు ఆ టీచర్ ఏమీ అంత చెడ్డది కాదు, నా కూతుర్ని ఒక ప్రైవేట్ స్కూల్కి పంపించడానికి మాయా ఇంతలాగా కష్టపడుతూ ఉందంట, ఇంకా నా బ్యూటీని కూడా చాలా పొగిడేసింది, నా కోసం ఈ గిఫ్ట్ని కూడా ఇచ్చిందని చాలా హ్యాపీగా అక్కడి నుంచి అయితే వెళ్తుంది. యాక్చువల్లీ మాయాకి తన స్టూడెంట్స్ ఇంకా స్టూడెంట్స్ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించిన ప్రతి ఒక్క డీటెయిల్ తెలిసి ఉంటుంది కాబట్టి ఇలాగ పర్సనల్గా ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళని పొగడ్డం కానీ లేకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి
గురించి మాట్లాడి వాళ్ళని ఓదార్చడం లాంటి ఈ ట్రిక్స్ని వాడుతుంది. కజుమి వాళ్ళ మమ్మీ ఒక అన్హ్యాపీ మ్యారీడ్ లైఫ్ గురించి కూడా మాయాకి తెలిసి ఉండడంతో ఆ సెన్సిటివ్ టాపిక్ని ఇప్పుడు తీసుకొని వచ్చి వాళ్ళ మమ్మీని కొంచెం ఎమోషనల్ అయ్యేలా చేసి తర్వాత ఫుల్గా ఓదార్చి కజుమి వాళ్ళ మమ్మీ ట్రస్ట్ మొత్తాన్ని కూడా గెయిన్ చేస్తుంది. ఆ తర్వాత అందరి పేరెంట్స్కి చెప్పే ఒకే కామన్ పాయింట్ని రిపీట్ చేస్తుంది. విషయం ఏంటంటే ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ఉన్నారు. ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ రావాలంటే వాళ్ళందరూ కూడా ఒక ఎంట్రన్స్ టెస్ట్ని రాయాల్సి ఉంటుంది. ఆ టెస్ట్లో పాస్ అవ్వాలంటే చాలా కష్టం. సో ఇప్పుడు మాయ స్టూడెంట్స్ అందరినీ కూడా ప్రైవేట్ స్కూల్స్కి ఎలాగైనా సరే పంపించాలనుకుంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసమే ఇంత కష్టపెడుతుంది తన స్టూడెంట్స్ అందరినీ. మీ అమ్మాయిని కూడా నేను ప్రైవేట్ స్కూల్కి పంపిద్దాం అనుకుంటున్నాను. మీకు మీ అమ్మాయి ప్రైవేట్ స్కూల్లో చదువుకోవడం ఇష్టం లేదో చెప్పండి. జీవితాంతం మీకు ఇలాగ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుందంటే ఆపర్చునిటీస్ అంత ఎక్కువేమీ ఉండవు. తర్వాత మీరే బాధపడతారు. ఇంకా మీ డెసిషన్ మీకే వదిలేస్తున్నానని సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ లాంటిది ఒకటేదో చేస్తుంది. కజుమి వాళ్ళ మమ్మీ కూడా అందరి పేరెంట్స్లోనే ఫుల్ సాటిస్ఫై అయిపోతుంది. పేరెంట్స్ అందరూ స్కూల్కి వచ్చి పెద్ద రాతాంతం ఏదో చేసి గొడవ చేస్తారనుకుంటే అందరూ కూడా మాయ యొక్క మాటలకి ఫుల్గా ఇంప్రెస్ అయిపోయి మాయ ఇదంతా కూడా వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చేస్తుందని చాలా సంతోషంగా ఫుల్ సాటిస్ఫై అయ్యి అయితే స్కూల్ నుంచి బయటికి వెళ్తారు. పిల్లలంతా రూఫ్ టాప్ పైకి ఎక్కి వాళ్ళ అమ్మలు ఏదో చేస్తారని ఇక్కడికి వచ్చారనుకుంటే ఇంకేదో చేసి వెళ్ళిపోతున్నారని చూసి షాక్ అవుతారు. అప్పుడే మాయ వాళ్ళందరి దగ్గరికి వచ్చి పేరెంట్స్కి పిల్లలు బాగా చదువుకోవడం మాత్రమే కావాలి, ఎవరు పాఠాలు చెప్తున్నారు, వాళ్ళు ఏ మెథడ్ని వాడి పాఠాలు చెప్తున్నారు అనే విషయాలు ఏమీ కూడా వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళకి కావాల్సినవి వాళ్ళ పిల్లలకి గుడ్ గ్రేడ్స్ రావాలి. అది నేను మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను. కాబట్టి ఇంకొకసారి ఇలాంటి ఏమైనా టెక్నిక్స్ మీరు నా పైన వాడడానికి ట్రై చేశారంటే అసలు ఎవరికి కూడా బాగోదని అంటుంది. తర్వాత రోజు జిమ్లో స్టూడెంట్స్ అందరికీ కూడా ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ క్లాస్ రూమ్లో పొరపాటున ఒక దొంగ దూరాడంటే ఆ దొంగని వీళ్ళందరూ కూడా ఎలా ఎదుర్కొంటారనే ఆ సిచ్యువేషన్ గురించి మిస్ టెండో అనే ఒక టీచర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ లోపే మాయ అక్కడికి వేగంగా వచ్చి మైక్ తీసుకొని నా స్టూడెంట్స్ అందరూ కూడా వెంటనే క్లాస్కి బయలుదేరండి, ఇలాంటి పనికిమాలిన యాక్టివిటీస్ నేర్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదని అంటుంది. కానీ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ ఇద్దరు కూడా ఇది బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్డర్, స్టూడెంట్స్ అందరికీ కూడా ఫిజికల్ ట్రైనింగ్ ఖచ్చితంగా ఉండాలని అంటారు. మాయ పెద్ద పొజిషన్స్లోనూ వాళ్ళ మాటల్ని కూడా పట్టించుకోకుండా ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటి వల్ల నా స్టూడెంట్స్ భయపడతారు కానీ వాళ్ళు పెద్దగా ఏమీ నేర్చుకోరన్న విషయం నాకు బాగా తెలుసని అని స్టూడెంట్స్ని ఇంకా ఇక్కడే ఉన్నారేంటి క్లాస్ రూమ్కి వెళ్ళరా అని కొంచెం గట్టిగా అరిసేసరికి యూసుకో వెంటనే నుంచొని అయితే మ్యామ్ మీరు మా అందరినీ ఇవేమీ నేర్చుకోద్దంటున్నారు కదా, మన క్లాస్ రూమ్ లోపలికి ఒక దొంగ దూరాడంటే మా అందరినీ మీరు ఎలా ప్రొటెక్ట్ చేస్తారో మేము ఇప్పుడు చూడాలనుకుంటున్నామని గట్టిగా అరుస్తాడు. ఇంకా ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ ఇద్దరు కూడా సరే అయితే మేము కూడా చూడడానికి రెడీగా ఉన్నామని అంటారు. మాయ వెంటనే రంగంలోకి దిగుతుంది. ఇప్పటి వరకు ఎవరు కూడా మాయలో చూడని ఇంకొక యాంగిల్ని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చూపిస్తూ తన యొక్క ఎక్సెప్షనల్ ఫైటింగ్ స్కిల్స్ని అందరి ముందు కూడా ప్రదర్శించి అక్కడున్న వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యపోయేలా చేస్తుంది. మాయకి పిల్లలందరి యొక్క సీక్రెట్స్తో పాటు వాళ్ళందరూ ఇప్పటి వరకు చేసిన ధూల పనులన్నిటి గురించి తెలుసుండడంతో ఒకవేళ ఏ స్టూడెంట్ అన్న మాయా మాటని వినకుండా మాయా మాటలకి ఎదురు చెప్పడానికి ట్రై చేశారంటే వాళ్ళ సీక్రెట్స్ అన్నిటిని కూడా వాళ్ళ పేరెంట్స్కి ఎక్స్పోజ్ చేస్తానని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ గురించి చెడుగా తన ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతున్నప్పుడు మాయా మాటలన్నింటినీ కూడా రికార్డ్ చేసి ఉంటుంది. లేకపోతే ఇంకొక స్టూడెంట్ పాస్ట్లో ఏ ధూల పని చేసినా సరే వాటన్నిటి గురించి తెలుసుకొని మాయా వాటన్నిటిని కూడా నోటీస్ చేసి ఒక పేపర్ పైన రాసి పెట్టుకొని ఉంటుంది. ఇదంతా చూస్తున్న యూసుకో నాకు సీక్రెట్స్ ఏమీ లేవు, మరి నా సంగతి ఏంటని మాయాని క్వశ్చన్ చేస్తాడు. ఇంకా మాయకి దొరుకుతుందే ఛాన్స్, ఒక్క నవ్వు నవ్వుతుంది. నీకు సీక్రెట్స్ ఏమీ లేవంటున్నావా, నీ గురించి ప్రతి ఒక్క విషయం కూడా నాకు తెలుసు, మీ పేరెంట్స్ ఇప్పుడు ఎక్కడున్నారో మీ పేరెంట్స్ గురించిన పాస్ట్ మొత్తాన్ని కూడా నేను రివీల్ చేస్తాను 1 minute అని. మీ అమ్మ నీ చిన్న వయసులో ఉన్నప్పుడే నిన్ను వదిలేసి వేరెవరితోనో పారిపోయింది, ఓ సారీ లేచిపోయింది. మీ నాన్న చాలా పెద్ద క్రైమ్ చేయడం వల్ల ఇప్పుడు జైల్లో ఉన్నాడు. మీ అమ్మ నాన్న నిన్ను చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి నీకు చదువు పైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేనట్టు క్లాస్లో అందరి ముందు కూడా షో ఆఫ్ చేస్తావు. బికాస్ నువ్వు అందరి ముందు చాలా కూల్గా కనిపించాలనుకుంటున్నావు. కాబట్టి మీ అమ్మ నాన్నల గురించిన అసలు విషయాలన్నీ కూడా నీ ఫ్రెండ్స్కి తెలిసినాయి అంటే ఎవరు కూడా నీతో మాట్లాడడానికి కనీసం ఇంట్రెస్ట్ కూడా చూపించరు. ఇప్పటికే నీతో చాలా మంది మాట్లాడలేదని నేను కూడా నోటీస్ చేశాను. ఆ కొంతమంది కూడా మాట్లాడకుండా ఉంటారు. అందుకే నువ్వు కనీసం ఇలాగా అందరితో ఆకతాయిగా జోవియల్గా ఉన్నావంటే అందరూ నీతో ఫ్రెండ్షిప్ చేస్తారనే కదా నువ్వు ఇన్ని రోజులు ఇలాగ ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉన్నావని యూసుకో గురించిన సీక్రెట్స్ అన్నిటినీ కూడా అంతమంది ముందు బయట పెడుతూ ఉండడంతో యూసుకో షివర్ అయిపోతూ ఉంటాడు. లిటరల్లీ అతని చేతులు అయితే వణికిపోతూ ఉంటాయి. ఇదంతా కూడా పక్క నుంచి కూర్చొని కజుమి చూస్తూ ఉంటుంది. యూసుకో కోసం చాలా బాధపడుతుంది. క్లాస్ అంతా కూడా యూసుకో గురించిన సీక్రెట్స్ని ఫస్ట్ టైం తెలుసుకొని షాక్ అయిపోతారు. మాయ ఇంకా నోరు మూసుకొని ఉండకపోవడంతో కజుమి నుంచొని మాయ నోరుని మూయించడానికి కాకపోతే యూసుకో ఎంత మంచివాడో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియజేద్దాం అనుకుంటుంది. యూసుకో ఆమెకి ఇప్పటి వరకు చాలా హెల్ప్ చేశాడు. ప్రీవియస్ క్లాసెస్లోనే కాదు ఇప్పటికీ కూడా హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. తను ఎప్పుడైనా ట్యూషన్కి వెళ్ళాలన్నా అతను బాత్రూమ్ని క్లీన్ చేసే పనిని తీసుకుంటాడు. ఏ రోజు ఎవరిని హర్ట్ చేసేలా మాట్లాడు, అందరితో
అందరితో కూడా చాలా ఫ్రెండ్లీగానే ఉంటాడు. అలాంటి వాడి గురించి తప్పుగా మాట్లాడడానికి మీకు ఎటువంటి అర్హత లేదు. మీరు అలా యూసుకొని హర్ట్ చేసి మాట్లాడడం నాకు అస్సలు ఇష్టం లేదు. యూసుకో అంటే నాకు చాలా ఇష్టం అని ఏడ్ చేస్తూ చాలా చాలా ప్రేమగా మాట్లాడుతుంది. క్లాస్ అయిపోయిన తర్వాత యూసుకో చాలా నార్మల్గానే ఉంటాడు. కాజుమి దగ్గరికి వచ్చి ఇందక్కడ క్లాస్లో ఏమన్నావు, నేనంటే నీకు ఇష్టం అని సరదాగా కాసేపు కాజుమిని ఏడ్పిస్తాడు. క్లాస్లో ఒక అమ్మాయి ఎక్స్పెన్సివ్ పర్స్ కనిపించట్లేదంట. దాన్ని ఎవరో దొంగిలించారని మాయకి కంప్లైంట్ చేయడంతో మాయ ఆ దొంగ ఎవరో తెలుసుకోవడానికి అందరికీ కూడా ఒక పీస్ ఆఫ్ పేపర్ని ఇచ్చి వాళ్ళు ఎవరు దొంగతనం చేశారని అనుకుంటున్నారో వాళ్ళ పేరుని అయితే రాయమని అడుగుతుంది. కానీ ఈ టెక్నిక్ వర్కౌట్ అవ్వదు. ఎవరు కూడా సరిగ్గా పేరుని రాయరు. కొంతమంది పిచ్చి గీతలు గీస్తే ఇంకొంతమంది ఏవేవో బొమ్మలు గీస్తారు. సో దొంగ ఎవరో తెలిసేంత వరకు మాయ అసలు నిద్రపోనని శపథం చేసి కూర్చుంటుంది. వీళ్ళందరినీ కూడా ఇంటికి పంపించకుండా సాయంత్రం అయినా రాత్రి అయినా అర్ధరాత్రి దాటిపోయినా సరే అసలైన దొంగతనం ఎవరు చేశారో తెలుసుకుని తీరుతుంది. వీళ్ళందరూ కూడా స్కూల్లో ఇలాగ ఇక్కడే కూర్చుంటారని అందరికీ చెప్పడంతో ఇంకా అందరి మధ్యన గొడవలు స్టార్ట్ అవుతాయి. నువ్వు దొంగిలించావని అంటే నువ్వే దొంగిలించావని ఇప్పటి వరకు ఫ్రెండ్స్ లాగా ఉన్న వీళ్ళందరూ కూడా కొట్టుకోవడం మొదలు పెడతారు. ఈ క్వార్లింగ్ ఇంకా ఆర్గ్యూయింగ్ మొత్తం కూడా మాయ అక్కడ కూర్చొని సైలెంట్గా అబ్జర్వ్ చేసి ప్రతి ఒక్కరి బిహేవియర్ని కూడా నోటీస్ చేస్తుంది. కాసేపటి తర్వాత మనం చూస్తాం పిల్లకల అమ్మాయి ఎరికా ఉంది కదా, ఎరికాని ఆ పర్స్ని దొంగిలించి ఉంటుంది. ఎవరు లేని టైంలో కింద ఫ్లోర్కి వచ్చి చెత్తబుట్లో ఆ పర్స్ని పడేద్దాం అనుకుంటుంది. కానీ కాజుమి కరెక్ట్ టైంకి అక్కడికి వచ్చి ఎరికాని పట్టేస్తుంది. కాజుమికి ఎరికా దొరికిపోయి ఉంటుంది కాబట్టి నేనేమి ఈ పర్స్లో ఉన్న డబ్బుల కోసం ఈ పర్స్ని దొంగిలించలేదు. ఈ పర్స్ యొక్క ఓనర్ మరీ షో ఆఫ్ చేస్తుంది. దానివల్ల నేను లోగా ఫీల్ అవుతున్నాను. అందుకే ఆ పర్స్ని ఓనర్ నుంచి దూరం చేద్దాం అనుకున్నాను. తను చూడని టైంలో ఈ పర్స్ని కొట్టేశాను. దీన్ని ఇప్పుడు ఎవరికి తెలియకుండా ఇంకెక్కడో పడేస్తున్నాను. నువ్వు కూడా సైలెంట్గా ఉంటే మంచిది అని అంటుంది. కాజుమికి ఇలా చేయడం అసలు ఇష్టం లేదు కాబట్టి ఆ పర్స్ లిమిటెడ్ ఎడిషన్, ఓనర్ చాలా డబ్బులు పెట్టి కొనుక్కొని ఉంటుంది. దాన్ని తిరిగి ఆ అమ్మాయికే ఇచ్చేయి, ఎవరు నిన్ను ఏమి అనరని ఎరికాకి సజెస్ట్ చేస్తుంది. కానీ ఎరికా ఇప్పుడు భయపడడం మొదలు పెడుతుంది. బికాస్ ఈ మ్యాటర్ చాలా పెద్దదైంది. మాయ వరకు ఈ మ్యాటర్ వెళ్ళింది కాబట్టి మాయ ఎరికాని తర్వాత ఏం చేస్తుందో అన్న భయం ఎరికాలో బాగా ఎక్కువ అవడంతో ఆ పర్స్ని కాజుమికి ఇచ్చి, నువ్వే కదా మా క్లాస్ రిప్రజెంటేటివ్వి, మేమందరూ జిమ్కి వెళ్ళినప్పుడు నువ్వు ఒక్కదానివే రూమ్లో ఉంటావు కాబట్టి ఓనర్ బ్యాగ్లో ఈ పర్స్ని కొంచెం పెట్టేవా, లేకపోతే మ్యాటర్ చాలా పెద్దదైపోయేలా ఉంది, మనం ట్రబుల్లోకి ఇరుక్కుపోతామని ఇప్పటి వరకు తను ఒక్కతే తప్పు చేసి ఇప్పుడు కాజుమిని కూడా ఈ తప్పులోకి లాగడానికి ట్రై చేస్తుంది. ఎరికా కాజుమి యొక్క చైల్డ్హుడ్ ఫ్రెండ్ కావడంతో కాజుమిని ఎరికా అంతలాగా రిక్వెస్ట్ చేయడంతోనే కాజుమి కాదనలేకపోతుంది. ఎరికాకి హెల్ప్ చేద్దామని ఓనర్ బ్యాగ్లో ఎవరూ లేని టైంలో ఆ పర్స్ని తిరిగి పెట్టేస్తూ ఉన్న అదే టైంకి అక్కడికి బాబా అనే ఒక అమ్మాయి వచ్చి కాజుమి ఇలా చేయడం చూసేసి పరిగెత్తుకుంటూ వెంటనే వెళ్ళి మాయకి కంప్లైంట్ అయితే చేసేస్తుంది. సో ఇప్పుడు అడ్డంగా కాజుమి దొరికిపోయి ఉంటుంది కాబట్టి క్లాస్ అంతటి ముందు కూడా కాజుమి దొంగలాగా నుంచుంటుంది. ఈ తప్పు ఎందుకు చేసావని మాయ అడిగినప్పుడు ఈ తప్పు నేనేమీ చేయలేదు, నా ఫ్రెండ్ చేసింది, నా ఫ్రెండ్కి హెల్ప్ చేద్దామని నేను తిరిగి ఓనర్ బ్యాగ్లో ఈ పర్స్ని పెట్టేస్తూ ఉన్న టైంలోనే బాబా నన్ను చూసి మీకు కంప్లైంట్ చేసిందని అన్నా సరే మాయ వినిపించుకోదు, నమ్మదు కూడా. సరే పోనీ నీ స్టేట్మెంటే ట్రూ అనుకుని వెళ్తాము, నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, ఆ ఫ్రెండ్ పేరు రివీల్ చేస్తే నువ్వు తప్పు చేయలేదని మేమందరము కూడా నమ్ముతామని అన్నప్పుడు ఎరికా పేరుని అందరి ముందు చెప్పి ఎరికాని ఇరికించాలని కాజుమికి ఉండదు కాబట్టి కాజుమి అలా సైలెంట్గా ఉండిపోతుంది. ఇంకా మాయ కూడా కన్క్లూషన్కి వచ్చేస్తుంది కాజుమిని తప్పు చేసింది, ఆ పర్స్ని దొంగిలించిన దొంగ ఇంకెవరో కాదు కాజుమినే అని. అందుకే కాజుమికి పనిష్మెంట్గా లైఫ్ లాంగ్ తను ఇంకా స్కూల్లో ఉన్న అన్ని పనులు చేయాల్సి ఉంటుంది, అందరి ముందు కూడా సారీ చెప్పాల్సి ఉంటుంది అని. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇప్పటి వరకు కాజుమితో మంచిగా ఉన్న వాళ్ళందరూ కూడా కాజుమితో మాట్లాడడం మానేస్తారు. యూసుకో కూడా కొన్ని రోజులు ఈ టెన్స్డ్ ఎన్విరాన్మెంట్ నుంచి విముక్తి పొందడానికి తన గ్రాండ్ పేరెంట్స్తో కలిసి ఎక్కడికన్నా ట్రిప్కి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. సో నెక్స్ట్ కొన్ని రోజుల వరకు అతను స్కూల్కి రానని కాజుమికి చెప్పి అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. కాజుమి చాలా బాధపడుతుంది. ఇంటికి వెళ్ళే దారిలో ఎరికా అయితే ఎదురుపడుతుంది. కాజుమి ఎరికాతో మాట్లాడుతూ తప్పు చేసింది నువ్వే కదా, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని నేను నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే అందరూ నన్ను తిడుతూ బ్లేమ్ చేస్తూ ఉన్నప్పుడు కనీసం నాకు సపోర్ట్ చేయడానికి, నా కోసం స్టాండ్ తీసుకోవడానికి నువ్వు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. వెంటనే నువ్వు టీచర్ దగ్గరికి వెళ్ళి తప్పు నువ్వే చేసావని కన్ఫెస్ చేయి అని అడుగుతుంది. కానీ ఎరికా దానికి కంప్లీట్ ఆపోజిట్గా, అసలు నేను ఎవడే నా దగ్గరికి వచ్చి నాకు హెల్ప్ చేయమన్నాడు, నేనేమన్నా నిన్ను హెల్ప్ చేయమని నీ కాళ్ళ మీద పడి అడుక్కున్నానే ఏంటి, నేను దాన్ని నా అంతలు వెళ్ళి డస్ట్బిన్లో పడేస్తూ ఉంటే నువ్వే మధ్యలో వచ్చి కెలికావు, సో నువ్వే అనవసరంగా ఇంటర్ఫియర్ అయ్యావు కాబట్టి శిక్షని నువ్వే అనుభవిస్తున్నావు ఇప్పుడు అని చాలా పొగరుగా మాట్లాడైతే గీరగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత రోజు నుంచి క్లాస్ రూమ్లో కాజుమిని బుల్లింగ్ చేయడం మొదలు పెడతారు. ఎవరు కూడా కాజుమిని పట్టించుకోరు, కాజుమి ప్రెజెన్స్ని ఒక్కరు కూడా వాల్యూ చేయరు. తన నోట్బుక్స్ అన్నిటిని కూడా పాడు చేస్తారు. పొద్దున్నే మంచిగా రెడీ అయ్యి క్లాస్ రూమ్ లోపలికి వచ్చి రాగానే నీళ్ళు మొత్తాన్ని కూడా కాజుమి పైకి వంపి కాజుమిని పూర్తిగా తడిచిపోయేలా చేసి చాలా దారుణంగా అయితే ర్యాగింగ్ చేసి కాజుమి బాగా బాధ పెట్టేస్తారు. ఇంకా క్లాస్లో ఉండలేక కాజుమి ఏడ్చుకుంటూ బయటికి వచ్చేసినప్పుడు మాయ అయితే ఎదురుపడుతుంది. కాజుమి ఏడుస్తూ మాయ దగ్గరికి వెళ్ళి ఇదంతా కూడా మీరే చేశారు, మీ
టాక్టిక్స్ అన్నీ కూడా ఇంకా నా పైన ఉపయోగించడం, నా పైన ప్రయోగించడం ఆపేయండి ప్లీజ్ అని అడిగినప్పుడు నేనేం చేశాను, అంతా నీ అంతలో నువ్వే చేసుకున్నావు, నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకున్నావు. తప్పు చేసిన నీ ఫ్రెండ్ పేరుని అడిగినప్పుడే నువ్వు ఆ ఫ్రెండ్ పేరుని రివీల్ చేయకుండా తన్ని కాపాడదాం అనుకున్నావు కదా, అక్కడే నీ వాల్యూ మొత్తం కూడా పోయింది. నీ ఫ్రెండ్స్ని నమ్మి నీ జీవితం మొత్తాన్ని కూడా పాడు చేసుకున్నావు. ఇప్పుడు చూడు నువ్వే అనుభవిస్తున్నావు కదా, నీకు ఇదొక పెద్ద లైఫ్ లెసన్ అవుతుందని ఓదార్చాల్సింది పోయి రివర్స్లో మాట్లాడైతే మన కజుమిని ఇంకా బాధ పెట్టి అక్కడి నుంచి వెళ్తుంది. బాధగా కజుమి ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు తనకి యూసుకో అయితే గుర్తొస్తాడు. యూసుకోని చాలా మిస్ అవుతుంది మన కజుమి. యూసుకో ఒకరోజు తనకి స్టఫ్ టాయ్ని చూపించి వాళ్ళ మమ్మీ యూసుకోకి ఈ టాయ్ని ఇచ్చిందంట. అది ఇచ్చి నా కోసం వెయిట్ చేయి, నేను నీ కోసం తిరిగి చాలా తొందరగానే వచ్చేస్తానని వెళ్ళింది. కానీ ఆ తర్వాత వాళ్ళ మమ్మీ ఒక్కసారి కూడా తిరిగి రాలేదు యూసుకోని కలవడానికి చూడ్డానికి కూడా. యూసుకో వాళ్ళ తాతయ్య యూసుకోకి ఒక టెక్నిక్ని చెప్పి ఉంటాడు. ఎప్పుడు వీళ్ళు బాధలో ఉన్నా సరే నేలపైన అలా బొక్కబారులుగా పడిపోయి 8 నెంబర్స్ వరకు నిదానంగా కౌంట్ చేసి సడన్గా ఒక్కసారిగా నుంచుండిపోయి నవ్వారంటే వాళ్ళ బాధ మొత్తం కూడా పోతుందంట. కజుమి ఇంకా యూసుకో వీళ్ళిద్దరు కూడా ఒకప్పుడు ఈ టెక్నిక్ని ఫాలో చేశారు. వాళ్ళిద్దరి యొక్క బాధ మొత్తం కూడా పోయిందన్నట్టుగా చిన్నపిల్లలిద్దరూ కూడా అప్పుడైతే సరదాగా ఆడుకున్న విషయాలన్నింటినీ ఇప్పుడు కజుమి గుర్తు తెచ్చుకొని యూసుకోని చాలా మిస్ అవుతుంది. నెక్స్ట్ డే కజుమి న్యూస్ పీరియడ్తో అయితే స్కూల్కి వస్తుంది. తన డెస్క్ని క్లాస్ రూమ్ బయటకి ఇసిరేసినా సరే యూసుకో కూడా ఈ పార్ట్కి వచ్చేసి ఉంటాడు కాబట్టి యూసుకో హెల్ప్ తీసుకొని తన డెస్క్ని అయితే క్లాస్ రూమ్ లోపలికి తెచ్చుకుంటుంది. క్లాస్ రూమ్కి వచ్చిన మాయ స్టూడెంట్స్ ఎవరికి కూడా తను ఈసారి సమ్మర్ వెకేషన్ని ఇవ్వట్లేదని, సమ్మర్ హాలిడేస్లో కూడా పిల్లలందరూ కూడా స్కూల్కి వచ్చి చదువుకోవాల్సి ఉంటుందన్న ఆర్డర్ని వేస్తుంది. దానికి సంబంధించిన టైం టేబుల్ ఇంకా లెసన్స్ షెడ్యూల్స్ అన్నిటినీ కూడా స్టూడెంట్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. మాయ స్టూడెంట్స్ అందరిలో ఉన్న కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచడానికి ఒక కొత్త మెథడ్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ మెథడ్ ప్రకారం స్టూడెంట్స్ అందరికీ కూడా కొన్ని ప్లానర్స్ ఇంకా స్టిక్కర్స్ని ఇస్తుంది. వాళ్ళ లైఫ్కి ఉపయోగపడే అన్ని స్కిల్స్, స్టడీస్, మ్యూజిక్, స్పోర్ట్స్ ఇంకా కుకింగ్ అన్నీ కూడా స్టూడెంట్స్ ఈ హాలిడేస్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. మాయ ఇచ్చిన ప్రతి ఒక్క టాస్క్ని కంప్లీట్ చేసిన ప్రతి స్టూడెంట్కి కూడా మాయ ఒక్కొక్క స్టిక్కర్ని అయితే ఇస్తుంది. బై ద ఎండ్ ఆఫ్ ద హాలిడేస్ ఏ స్టూడెంట్ దగ్గర అయితే ఎక్కువ స్టిక్కర్స్ ఉంటాయో ఆ స్టూడెంట్కి మాయ ఒక రివార్డ్ని ఇస్తుంది. ఏ స్టూడెంట్ దగ్గర అయితే తక్కువ స్టిక్కర్స్ ఉంటాయో ఆ స్టూడెంట్కి మాయ పనిష్మెంట్ని కూడా ఇస్తుంది. పిల్లలు ఎవరికి కూడా మాయ యొక్క ఈ కొత్త ఐడియా అస్సలు నచ్చదు. కొంతమంది మౌంటైన్స్ మీద హైకింగ్ చేయడానికి పిక్నిక్కి వెళ్దాం అనుకుంటే ఇంకొంతమంది ఏమో వాళ్ళ తాతయ్య నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ప్లాన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అవ్వాల్సి వచ్చినాయి బికాస్ ఆఫ్ మాయాస్ ప్లాన్. పేరెంట్స్ అందరూ కూడా ఈ విషయం తెలిసిన తర్వాత మాయతో గొడవ పడడానికి వచ్చినప్పుడు మళ్ళీ మాయ వాళ్ళందరినీ కూడా మంచి మంచి మాటలు చెప్పి కన్విన్స్ చేస్తుంది. మీ పిల్లలు భవిష్యత్తు కోసమే నేను ఇదంతా చేస్తూ ఉన్నాను, నా హాలిడేస్ని కూడా త్యాగం చేసి నేను స్కూల్కి రావాలనుకుంటున్నప్పుడు వాళ్ళని స్కూల్ పంపించడానికి మీకేంటి నొప్పి అని. పిల్లల్ని హాలిడేస్ టైంలో కూడా స్కూల్కి పంపించిన తర్వాత మాయ వాళ్ళందరి చేత ఏమేం పనులు చేయిస్తుందో వాళ్ళందరికీ ఉన్న బెనిఫిట్స్ గురించి పేరెంట్స్ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పేరెంట్స్ అంతా కన్విన్స్ అయ్యి కామ్గా అయితే స్కూల్ నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు. సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అవుతుంది. స్టూడెంట్స్ అందరూ కూడా ఒక కాంపిటీషన్లో ఉన్నట్టు ఒకరితో ఒకరు పోటీ పడతారు ఎవరికి ఎక్కువ స్టిక్కర్స్ వస్తాయని. ఒకరు స్టడీస్లో బాగా పర్ఫామ్ చేయగలిగితే ఇంకొకరు కుకింగ్ లేకపోతే స్పోర్ట్స్, ఇలాగా అన్ని యాక్టివిటీస్ని కూడా మాయ అందరితో బ్యాలెన్స్ చేయిస్తుంది. అందరూ మాయ నుంచి ఎన్ని ఎక్కువ స్టిక్కర్స్ని సంపాదిద్దామా అన్న ఆలోచనలో ఉంటే కజుమి మాత్రం ఎంత ఎక్కువ మంది ఫ్రెండ్స్ని చేసుకుందామా అన్న థింకింగ్లోనే ఉండిపోతుంది. అందుకే తనతో ఇప్పుడు ఎవరు సరిగ్గా అంతగా మాట్లాడలేదు కాబట్టి వాళ్ళందరినీ కూడా తన ఫ్రెండ్స్గా చేసుకోవడానికి ఒక మంచి ఐడియాని ఆలోచిస్తుంది. రాత్రి కూర్చొని పర్సనల్గా తన చేతులతో ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్గా ఒక లెటర్ని రాస్తుంది. తర్వాత రోజు చాలా చేర్ఫుల్గా జాయ్ఫుల్గా ప్రతి ఒక్కరి డెస్క్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క లెటర్ని వాళ్ళ డెస్క్ లోపల పెట్టయితే తన పని తను చూసుకుంటుంది. కానీ కజుమి యొక్క లెటర్స్కి స్టూడెంట్స్ ఎవరు కూడా అసలు మంచి రెస్పాన్స్ని చూపించరు. కొంతమంది చింపేస్తే ఇంకొంతమంది ఏమో ఆ లెటర్ని చదివి నవ్వడం కూడా స్టార్ట్ చేస్తారు. కజుమి ఇదంతా చూసి చాలా బ్యాడ్గా ఫీల్ అవుతుంది. యూసుకో కూడా ఈ సీన్ మొత్తాన్ని చూస్తూ చాలా కోపంగా క్లాస్ రూమ్ లోపలికి వెళ్ళి కొంతమంది అబ్బాయిలతో గొడవ కూడా పడతాడు. నా కోసం అనవసరంగా వీళ్ళందరూ గొడవ పడడం దేనికని కజుమి వాళ్ళ గొడవని ఆపడానికైతే మధ్యలోకి వెళ్తుంది. కానీ వాళ్ళందరూ గొడవ ఆపకపోవడం కాకుండా కజుమిని పక్కకి నెట్టేస్తారు. కజుమి అద్దానికి గుద్దుకొని అయితే క్లాస్ రూమ్ విండో నుంచి అవతలికి పడిపోతుంది. కజుమి కాళ్ళ నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అయిపోతుంది. చాలా రక్తం లాస్ అయిపోవడంతో మాయ పరిగెత్తుకుంటూ వచ్చి కజుమిని ఎత్తుకొని నర్స్ రూమ్కి అయితే తీసుకొని వస్తుంది. అక్కడ నర్స్ లేకపోవడంతో మాయ తన చేతులతో తానే కజుమి కాళ్ళకి కట్టుకట్టి క్లాస్కి పంపిస్తుంది. యూసుకో క్లాస్ రూమ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా క్లాస్ పీక్తాడు. కజుమి రాత్రంతా నిద్రపోకుండా స్లీప్ని సాక్రిఫైస్ చేసి మరి మీ అందరితో ఫ్రెండ్షిప్ చేయడానికి ఎంతో ఆలోచించి అలాగ ప్రేమగా లెటర్స్ రాసి మీ అందరికీ ఇస్తే మీరు అసలు ఆ లెటర్ని వాల్యూ చేయకపోవడం కాకుండా వాటన్నిటిని చింపేసి తన్ని చాలా బాధ పెట్టారు. కజుమి మీ అందరి నుంచి అసలు ఇది ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. మీరందరూ ఏం చేశారో ఇంకొకసారి మీ బుర్రలో ఆలోచించుకుంటే మీకే సిగ్గేస్తుందని వెంటనే తను చిరిగిపోయిన ఆ లెటర్స్ దగ్గరికి వెళ్ళి వాటన్నిటిని కూడా మళ్ళీ అతికించడానికి ట్రై చేస్తాడు. టాపర్ అమ్మాయి కూడా యూసుకోకి హెల్ప్ చేయడానికి అయితే లోపలికి వస్తుంది. దాంతోపాటు బాబా కూడా తన లెటర్ని చూసుకుంటూ
చూసుకోవడానికి వచ్చినప్పుడు దాని లోపల కజూమి నువ్వు నా ఫ్రెండ్గా ఉంటావా అని అడిగి ఉంటుంది. బాబా కళ్ళంట నీళ్ళైతే వచ్చేస్తాయి. బికాస్ ఇప్పటి వరకు బాబాని ఎవరు కూడా ఒక ఫ్రెండ్ అని పిలవలేదు. బాబాతో మాట్లాడడానికి ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించి ఉండరు కాబట్టి. గ్లాస్ విండో విరిగి ముక్కలు ముక్కలు అయి నేల మీద ఆ పెంకులని పడిపోయి ఉండడంతో మాయా అక్కడికి వచ్చి కజూమిని ఆ గ్లాస్ని బ్రేక్ చేసింది. ఇంకా కజూమిని క్లాస్ రిప్రజెంటేటివ్ కాబట్టి కజూమికి దెబ్బ తగిలిన పట్టించుకోకుండా కజూమినే వెళ్ళి అది మొత్తాన్ని కూడా క్లీన్ చేయాలని ఆర్డర్ వేస్తుంది. కజూమి ఆ పెంకులన్నిటిని కూడా ఎత్తడానికి నిదానంగా వెళ్తూ ఉన్నప్పుడు టాపర్ నుంచొని నేను ఈ క్లాస్ అటెండ్ అవ్వాలనుకోవట్లేదు, నేను కజూమికి హెల్ప్ చేయాలనుకుంటున్నానని అంటుంది. బాబా కూడా నుంచుండిపోయి నన్ను కజూమి ఒక్కతే ఫస్ట్ టైం ఫ్రెండ్ అని పిలిచింది కాబట్టి నేను కజూమికి హెల్ప్ చేయాలనుకుంటున్నానని అనేసరికి మిగిలిన వాళ్ళందరి కళ్ళు కూడా ఇప్పటికీ తెరుచుకుంటాయి అనుకుంటా వాళ్ళందరూ కూడా కజూమికి హెల్ప్ చేయడానికి ఒకరి తర్వాత ఒకళ్ళు నుంచుంటారు. పిల్లలందరూ కూడా నిదానంగా రివాల్ట్ చేస్తున్నారు. మాయా యొక్క రూల్స్ ని పట్టించుకోవట్లేదు. అసలు ఎవరు కూడా మాయాకి ఒబీడియన్స్ ని చూపించట్లేదని మాయా రియలైజ్ అవ్వడంతో మాయా ఎరికాని తన స్టాఫ్ రూమ్ కి పిలిపించి ఆ రోజు తను కొట్టేసిన పర్స్ గురించిన విషయాన్ని అయితే ఎరికాకి రివీల్ చేస్తుంది. అంటే మాయాకి ముందు నుంచే ఎరికాని దొంగిలించిందన్న విషయం తెలుసు. సో ఇప్పుడు మాయా ఎరికాని బ్లాక్మెయిల్ చేస్తూ క్లాస్ రూమ్ లో నా గురించి ఎవరు ఏం మాట్లాడినా సరే, నా గురించి వ్యతిరేకంగా ఏం ప్లాన్లు వేసుకున్నా సరే ప్రతి ఒక్కటి కూడా నువ్వు నా స్పైగా నా దగ్గరికి వచ్చి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా నా చెంచా అవ్వమని ఆర్డర్ వేస్తుంది. ఒకవేళ నువ్వు కాదని ఆఫర్ని రిజెక్ట్ చేసావంటే నీ గురించిన సీక్రెట్ మొత్తాన్ని కూడా క్లాస్లోకి వచ్చి నేను అందరి ముందు కూడా బయట పెడతాను. అప్పట్లో కజూమిని అందరూ ఎలా అయితే ర్యాగింగ్ చేశారో నిన్ను కూడా రేపటి నుంచి అలానే ర్యాగింగ్ చేస్తారని చాలా దారుణంగా బెదిరిస్తుంది. ఎరికా కూడా మాయా మాటలకి భయపడి మాయా ఒక స్పైగా ఉండడానికి అయితే ఒప్పేసుకుంటుంది. ప్రస్తుతానికి కొన్ని విషయాల్ని కూడా మాయాకి రివీల్ చేస్తుంది. కానీ వీళ్ళిద్దరికి తెలియని విషయం ఏంటంటే రూమ్ డోర్ బయట పిల్లలందరూ కూడా వీళ్ళిద్దరి మాటల్ని ఫుల్గా వినేస్తూ ఉన్నారు. సో క్లాస్ రూమ్కి వచ్చిన తర్వాత ఎవరు కూడా ఎరికాతో సరిగ్గా మాట్లాడరు. ఎరికా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఎరికాని ఇగ్నోర్ చేస్తారు. ఎరికా వాళ్ళ దగ్గరికి వచ్చిందంటే వాళ్ళు మొహం తిప్పేసుకుంటారు. తన క్లాస్మేట్స్ అందరి యొక్క బిహేవియర్ ఎరికాకి అస్సలు నచ్చక చాలా కోపం రావడంతో ఆ ఫ్రస్ట్రేషన్లో పెట్రోల్ తీసుకొచ్చి వాళ్ళ క్లాస్ రూమ్లో ఉన్న బుక్స్ అన్నిటిని కూడా ఒక మూలేసి వాటన్నిటిని తగలపెట్టేద్దాం అనుకుంటుంది. ఈలోపు కొంతమంది స్టూడెంట్స్ అయితే మిస్ టెండో అని ఇంకొక టీచర్ని తీసుకొని వస్తారు ఎరికాని ఆపడానికి. ఎరికా అంతటికీ కూడా ఆగకపోవడంతో ఈ విషయం మాయకి తెలియగానే చాలా వేగంగా మాయ క్లాస్ రూమ్కి వచ్చేసి ఎరికాని ఆపడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ ఎరికా ఆగకుండా తిరిగి మాయ పైన అటాక్ చేసేస్తుంది. మాయ ఎరికా చేతిలో నుంచి నైఫ్ని అయితే తీసేసుకుంటుంది. ఎరికా చాలా కోపంగా ఇదంతా కూడా మీ వల్లే జరిగింది, మీరు నన్ను మీ స్పైగా చేసుకోకపోతే నా ఫ్రెండ్స్ అందరూ ఇవాళ ఫ్రెండ్స్ లాగే ఉండేవారు, ప్రతి ఒక్కరు కూడా మంచిగా బిహేవ్ చేసేవారు, మీ వల్ల నా జీవితం మొత్తం కూడా మళ్ళీ ఇప్పుడు తలకిందులుగా అవ్వబోతుంది అనుకుంటా అని అన్నప్పుడు మాయ నోరు మూసుకొని ఉండు, నేను జస్ట్ నీకు స్పైగా ఉండమని ఆఫర్ చేశానంతే. వన్స్ ఎవరన్నా నీకు ఏదన్నా ఆఫర్ చేసినప్పుడు ఆఫర్ని యాక్సెప్ట్ చేయడమో లేకపోతే రిజెక్ట్ చేయడమో అది నీ చేతుల్లోనే ఉంటుంది. నీ ఇండివిజువల్ ఒపీనియన్ని నువ్వు ధైర్యంగా బయటికి చెప్పగలగాలి. అలా చెప్పలేకపోయావంటే నువ్వు తప్పు చేసావని అర్థం. నువ్వు నీ లైఫ్లో జరుగుతున్న ప్రతి ఒక్క దానికి రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఒకరిని బ్లేమ్ చేయడం చాలా ఈజీ, కానీ ఎవరు కూడా నీ మాటల్ని తర్వాత నమ్మరు. మా స్టూడెంట్స్ అందరితో కూడా మాట్లాడుతూ మీరు లైఫ్లో ఏ తప్పు కూడా చేయకూడదు, తప్పు చేశారు అది ఎవరికైనా తెలిసిందని అంటే ఆ తప్పుని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని ఎంతవరకన్నా బ్లాక్మెయిల్ చేయగలుగుతారు. ఆ తర్వాత మీ లైఫ్ మొత్తం కూడా రివ్యూన్ అయిపోతుంది. మీ జీవితంలో మీ ఇండివిజువల్ డెసిషన్స్ అన్నిటిని కూడా మీరు మనస్ఫూర్తిగా తీసుకోవాల్సి ఉంటుంది. మీ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మీరే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎవరో మీకు సహాయం చేయడానికి ముందుకి రారు. ఎవరిని కూడా అనవసరంగా బ్లేమ్ చేయకూడదు. తప్పులు అస్సలు అంతకు మించి కూడా చేయకూడదని ఒక క్లాస్ పీక్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మాయా పీకిన క్లాస్కి ఎరికా అక్కడే పడి ఏడ్చేస్తుంది. తర్వాత రోజు స్కూల్కి కూడా వెళ్ళకూడదని నిర్ణయించుకొని బెడ్ పై నుంచి కదలకుండా అలానే పడుకొని ఉంటుంది. కజూమి ఎరికా వాళ్ళ ఇంటికి వచ్చి తొందరగా కిందకి రా, నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను, మన ఇద్దరం కలిసి వాళ్ళ స్కూల్కి వెళ్దామని అడిగినప్పుడు ఎరికా ఫాస్ట్గా రెడీ అయితే కిందకి దిగుతుంది. నడుస్తూ ఉన్న దారిలో ఎరికా మనస్ఫూర్తిగా కజూమికి సారీ చెప్తుంది ఇప్పటి వరకు తను చేసిన పిచ్చి పనులన్నిటికీ కూడా. కజూమి మంచి పిల్ల కాబట్టి ఎరికా సారీ చెప్పంగానే తన సారీని యాక్సెప్ట్ చేసి వీళ్ళిద్దరు కూడా మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోతారు. యూసుకో కూడా వీళ్ళిద్దరిని దారిలో కలుస్తాడు. వాడి స్టఫ్ టాయ్ని చూపించి వీళ్ళిద్దరిని కూడా నవ్విద్దాం అనుకుంటాడు. నిదానంగా వీళ్ళతో క్లాస్ రూమ్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా జాయిన్ అవుతారు. ఎవరు కూడా ఎరికాని లో ఫీల్ అయ్యేలా చేద్దాం అనుకోవట్లేదు. అందరూ కూడా ఎరికాని సపోర్ట్ చేయడానికి ఇలాగ కలిసి నడుస్తూ ఉన్నారు. తర్వాత రోజు స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక పెద్ద షాక్. మాయ కంప్లీట్లీ చేంజ్డ్ పర్సన్ లాగా వైట్ కలర్ బట్టలు ఇంకా మార్చిన హెయిర్ స్టైల్తో క్లాస్ రూమ్ లోపలికి ఎంట్రీ ఇస్తుంది. నేను యాక్చువల్గా ఇలానే ఉంటాను, మీ అందరితో కూడా ఇక పై నుంచి మంచిగానే ఉండబోతున్నానని చాలా పొలైట్గా మాట్లాడుతుంది. సీన్ కట్ చేస్తేనే మనకి తెలుస్తుంది ఇదంతా కూడా కజూమి పట్ట పగలే కంటూ ఉన్న ఒక పీడకల అని. ఇయర్ ఎండింగ్ టైంలో స్టూడెంట్స్ అంతా కూడా వాళ్ళ క్లాస్ టీచర్తో కలిసి ఒక గ్రాడ్యుయేషన్ ప్రాజెక్ట్ని చేస్తారు. కానీ మాయ ఇప్పుడు వీళ్ళెవరితో కూడా ప్రాజెక్ట్ చేయాలనుకోవట్లేదు. అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి నేను టైం వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు, మీకు కావాల్స్తే మీరే విడిగా చేసుకోండి అని వాళ్ళకి పర్మిషన్ అయితే ఇస్తుంది. బాబా వాళ్ళ గ్రాడ్యుయేషన్ ప్రాజెక్ట్ కోసం ఒక డ్రాయింగ్ని ఐడియాగా గీసి స్టూడెంట్స్ అందరికీ చూపిస్తే వాళ్ళందరికీ కూడా అది నచ్చడంతో అందరూ కూడా ఆ ప్రాజెక్ట్ పైన వర్క్ చేయడం
చేయడం మొదలు పెడతారు. కలిసి రోజంతా కూడా చాలా కష్టపడి బోల్డ్ అని మెమోరీస్ని క్రియేట్ చేస్తారు. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ వర్క్ని కంప్లీట్ చేసిన తర్వాత ఆ పీసెస్ అన్నిటిని కూడా ఫైనల్గా ఒక పీస్గా కలిపితే మనకైతే జాపనీస్లో ఫ్రెండ్ అనే ఒక వర్డ్ అయితే కనిపిస్తుంది. ఆ వర్డ్ పైన ఆ స్టూడెంట్స్ అందరి యొక్క ఫేసెస్ కూడా ఉంటాయి. ఇంత మంచి ప్రాజెక్ట్ ఐడియా ఇచ్చినందుకు స్టూడెంట్స్ అందరూ కూడా బాబాకి థ్యాంక్స్ చెప్తారు. ప్రాజెక్ట్ని వాళ్ళంతా కూడా చాలా మంచిగా చేయగలిగారు కాబట్టి చాలా హ్యాపీగా అందరూ గెంతులేస్తూ ఉన్నప్పుడు మాయ అక్కడికి వచ్చి ఇంకా చేసింది చాలు, మూసుకొని క్లాస్కి పదండి అని అరుస్తుంది. క్లాస్లో కూర్చున్న తర్వాత మాయ ఏవో షీట్స్ని ప్రింట్అవుట్ అయితే తీయించి ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క షీట్ని అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. చూస్తే ఆ లిస్ట్లో స్టూడెంట్స్ అందరి యొక్క సీక్రెట్స్, వాళ్ళు ఇప్పటి వరకు పేరెంట్స్కి తెలియకుండా చేసిన తప్పుడు పనులు, ఇంకా వాళ్ళు ఇప్పటి వరకు పేరెంట్స్కి చెప్పిన అబద్ధాల లిస్ట్ మొత్తము కూడా ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా స్టూడెంట్స్ వాళ్ళ కళ్ళతో వాళ్ళు పేపర్ పైన చూడంగానే చాలా భయపడతారు. ఇవన్నీ కూడా ఇప్పుడు మాయ వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముఖ్య కారణం, మాయకి వీళ్ళెవరన్నా ఎదురు చెప్పారంటే ఈ సీక్రెట్స్ అన్నీ కూడా వాళ్ళ పేరెంట్స్కి రివీల్ చేసి వీళ్ళందరి పైన కూడా రివెంజ్ తీర్చుకుంటానని ఒక వార్నింగ్ ఇవ్వడానికి. ఒక స్టూడెంట్ ఆ పేపర్స్ని చింపేసి ఇప్పుడు నా సీక్రెట్ ఇంకెవరికి తెలియదు కదా అని చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోతూ ఉంటే, ఆ పేపర్స్ మాత్రమే కాదు, ఆ పేపర్లో ఉన్న కంటెంట్ యొక్క సెకండ్ కాపీని నా ల్యాప్టాప్లో సేఫ్గా పెట్టుకున్నాను. ఈ చీప్ ట్రిక్స్ ఏమీ కూడా ఫలించవు, సో ట్రై కూడా చేయకండి అని మాయ అంటుంది. కజూమి యొక్క సీక్రెట్ ఏంటంటే, కజూమి ఎప్పుడు కూడా ఫీల్ అవుతుంది వాళ్ళ మమ్మీ తనకన్నా వాళ్ళ అక్కనే ఎక్కువ ఇష్టపడుతుందని. అందుకే ఈ జెలసీ వల్లే వాళ్ళ అక్క కోసం వాళ్ళ మమ్మీ కొనిన కొత్త డ్రెస్ని ఎక్కడో ఒక సీక్రెట్ ప్లేస్లో దాచేసి ఉంటుంది. ఆ సీక్రెట్ కూడా కజూమికి పేపర్ పైన కనిపించడంతో షాక్ అయిపోతుంది. ఇంకా స్టూడెంట్స్ని మాయ గుప్పెట్లో పెట్టుకోగలుగుతుంది, వాళ్ళందరినీ కూడా అదుపులో కంట్రోల్లో ఉంచుకోగలుగుతుందని మాయ మొహంలో అయితే మనం ఒక విక్టోరియస్ స్మైల్ని చూడగలుగుతాము. ఈ పాయింట్లో పిల్లలందరికీ కూడా మాయ పైన పిచ్చ కోపం వచ్చేస్తుంది. ఎలాగైనా మాయ గోల వదిలించుకుందాం అనుకుంటారు. అందుకే అందరూ ఒక చోట గుమ్ము గూడిపోయి ఒక ప్లాన్ అయితే వేసుకుంటారు. రాత్రి టైంలో సెక్యూరిటీ గార్డ్ కళ్ళు కప్పి స్టాఫ్ రూమ్లో ఉన్న మాయా ప్లేస్ దగ్గరికి వెళ్ళి మాయా ల్యాప్టాప్ని లొకేట్ చేసి మాయా ల్యాప్టాప్లో నుంచి వీళ్ళ సీక్రెట్స్ అన్నిటినీ కూడా డిలీట్ చేసేయగలుగుతారు. వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా బయట కబుర్లు చెప్పుకుంటూ ఉన్న టైంలో మాయా అక్కడికి వచ్చేసి, మీ ప్లాన్లు మీ ట్రిక్స్ అన్నీ కూడా చాలా చీప్ ఇంకా లో క్వాలిటీలో ఉన్నాయి, నా దగ్గర థర్డ్ కాపీ కూడా ఉందని ఒక డీవీడీని అయితే బయటికి తీసి వాళ్ళందరికీ చూపించి, నాకు ఎగైనెస్ట్గా మీరందరూ కూడా ఒక ప్లాన్ని వేసుకొని మీరు తెలియకుండానే ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యారు, దీన్ని నేను ఎప్పటికన్నా వాడుకుంటాను, రేపు మీ అందరి పేరెంట్స్ కూడా స్కూల్కి వస్తున్నారు, ఒక అబ్జర్వేషనల్ క్లాస్ అయితే ఉంది కాబట్టి మీ పేరెంట్స్కి నేను మీ సీక్రెట్స్ అన్నిటినీ కూడా రివీల్ చేయబోతున్నాను, రేపు మీ ఒక్కొక్కరికి ఉంటుంది చూడండి అన్నట్టుగా మాయ వీళ్ళందరినీ కూడా ఫుల్గా భయపెట్టేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. స్టూడెంట్స్ అందరిలో కూడా భయం మొదలవుతుంది. వాళ్ళ పేరెంట్స్కి మాయ ద్వారా వీళ్ళందరి యొక్క సీక్రెట్స్ ఇంకా వీళ్ళు చేసిన తప్పులన్నీ తెలిసినాయి అంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర వీళ్ళందరికీ కూడా మూడుతుంది. కాబట్టి మాయ కన్నా ముందే వీళ్ళందరూ చేసిన తప్పులన్నింటినీ చెప్పేశారంటే పేరెంట్స్ దగ్గర నుంచి కొంచెం వీళ్ళకి తక్కువ పనిష్మెంట్ వస్తుంది అన్నట్టుగా వీళ్ళందరూ కూడా మాట్లాడుకొని, ఎలాగో రేపు అబ్జర్వేషనల్ క్లాస్ ఉంది, మన పేరెంట్స్ అందరూ కూడా క్లాస్ రూమ్ లోపలికి వస్తారు, మనందరం వాళ్ళ ముందు ఏదో ఒకటి మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి మన సీక్రెట్స్ అందరం కూడా ఒకరి తర్వాత ఒకళ్ళు మన పేరెంట్స్కి మాయా ముందే చెప్దాము. సో మాయా ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవుతుందని వీళ్ళందరూ కూడా ఇంకొక ప్లాన్ అయితే వేసుకున్నారు. తర్వాత రోజు అబ్జర్వేషనల్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ రెగ్యులర్ ప్లేసెస్లోనే కూర్చుంటారు. పేరెంట్స్ అంతా కూడా క్లాస్ రూమ్ లోపలికి వచ్చి అలాగా రౌండ్గా అయితే నుంచొని ఉంటారు. మాయా అందరి ముందు అనౌన్స్ చేస్తుంది, మీ పిల్లలందరూ కూడా మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారంట అని. ముందైతే కజూమి నుంచొని తను వాళ్ళ అక్క యొక్క కొత్త డ్రెస్ని దాచేసిందన్న విషయాన్ని వాళ్ళ మమ్మీకి రివీల్ చేసి, అమ్మ నువ్వు ఎప్పుడు కూడా అక్కనే ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది, నాకు కనీసం ప్రేమని కూడా పంచుతున్నట్లుగా నాకు ఎప్పుడు కూడా అనిపించలేదు, నాకు అర్థమవుతుంది అక్కకి ఆస్తమా ఉంది కాబట్టి నువ్వు రెగ్యులర్గా అక్కని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి, అక్క కోసం కొంచెం ఎక్కువ కేర్నే తీసుకోవాల్సి ఉంటుంది, అంతకుమించి అక్క నాకన్నా బాగా చదువుతుంది, తను నాకన్నా తెలివైంది, బాగా షార్ప్ కూడా, కాబట్టి తన వల్ల నీకు ఫ్యూచర్లో చాలా ఉపయోగం ఉంటుందేమో అని నాకు ఇలాంటి థాట్సే వస్తూ ఉంటాయి అమ్మ. నాకైతే ఇలానే అనిపిస్తుంది, నా ఆలోచనలు తప్పు కూడా అవ్వచ్చు కానీ ఇవాటి నుంచైనా కనీసం నన్ను పట్టించుకో అమ్మ అని తన మనసులో ఉన్న బాధ మొత్తాన్ని అందరి ముందు మరీ ముఖ్యంగా వాళ్ళ అమ్మ చెవులకి వినిపించేలా అయితే చెప్తుంది. తర్వాత బాబా నుంచొని తన సీక్రెట్స్ అన్ని చెప్తుంది, ఎరికా కూడా నుంచొని తన సీక్రెట్స్, ఆఖరికి టాపర్ కూడా నుంచొని తన సీక్రెట్స్ అన్నిటినీ కూడా వాళ్ళ పేరెంట్స్ ముందు బయట పెడతారు. సో ఇండైరెక్ట్గా మాయ కన్నా ముందు, మాయ చెప్పే కన్నా ముందు వీళ్ళందరూ కూడా పేరెంట్స్కి వీళ్ళందరి యొక్క సీక్రెట్స్ని అర్థమయ్యేలా చెప్తారు. పేరెంట్స్ ఎవరు కూడా వాళ్ళ పిల్లల పైన కోప్పడరు. పిల్లల యొక్క బాధ ఇంకా పిల్లలు ఏం లోటుగా ఫీల్ అవుతున్నారో వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేద్దామని విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఈ పేరెంట్స్ అందరిలోనే బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి ఒక ఇన్స్పెక్షన్ ఆఫీసర్ కూడా వచ్చి ఉంటుంది ఈ అబ్జర్వేషనల్ క్లాస్ ఎలా జరుగుతుందో చూడడానికి. అబ్జర్వేషనల్ క్లాస్ తర్వాత స్టూడెంట్స్ అంతా కూడా వాళ్ళ పేరెంట్స్ కి బాగా కనెక్ట్ అయినట్టుగా మనకి కనిపిస్తుంది. కజూమి వాళ్ళ మమ్మీ కూడా కజూమి అన్ని విషయాల్ని తనతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక పై నుంచి కజూమి ఇష్టాలన్నింటినీ కూడా గౌరవించి కజూమికి ఏం చేయాలని ఉంటే అదే చేద్దామని అనుకుంటుంది. అంతకుమించి కజూమికి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలని లేకపోతే కజూమిని ప్రైవేట్ స్కూల్కి పంపించకూడదని నిర్ణయించుకుంటుంది. క్లాస్ అంతా కూడా
ఈ అబ్జర్వేషనల్ సెషన్ తర్వాత చాలా హ్యాపీగా ఉంటుంది. కజుమి కూడా ఈ పాయింట్లో రియలైజ్ అవుతుంది వాళ్ళ టీచర్ ఏమీ అనుకున్నంత చెడ్డదైతే కాదు, మాయ తనని తాను విలన్గా పోర్ట్రే చేస్తూ వాళ్ళకి ఇండైరెక్ట్గా చాలా హెల్ప్ చేస్తుందని. మాయ పర్సనాలిటీ ఇంకా మాయ మెథడ్ ఆఫ్ టీచింగ్ అంత రూట్గానే ఉండి ఉండొచ్చు, కానీ మాయ మనల్ని మన పేరెంట్స్కి దగ్గర చేసింది, ఇంకా మనల్ని బాగా చదివిస్తుంది కూడా. ఇలాంటి ఒక మంచి టీచర్ని నేనెప్పుడు చూడలేదని కజుమి యూసికోతో మాట్లాడుతూ అంటుంది. మాయని ప్రిన్సిపల్ ఆఫీస్కి పిలిపించి బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో ఎవరో ఒక స్టూడెంట్ అయితే కామెంట్ చేశాడంట మాయ తన స్టూడెంట్స్ని బుల్లీ చేసి ప్రతిరోజు కూడా ఏడిపిస్తుందని. అందుకోసమే బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్పెక్షన్ లేడీని వాళ్ళ స్కూల్కి పంపించింది కొన్ని రోజులు మాయ యొక్క బిహేవియర్ని మానిటర్ చేయడానికి. అందుకే ప్రిన్సిపల్ ఇంకా వైస్ ప్రిన్సిపల్ మాయకి అడ్వైస్ చేస్తారు, కొన్ని రోజుల వరకు ఆ ఇన్స్పెక్షన్ లేడీ మన స్కూల్లో ఉన్నంత వరకు అన్నా తను కొంచెం స్టూడెంట్స్ అందరితో కూడా మంచిగా ఉంటూ తన పద్ధతుల్ని మార్చుకుంటే బెటర్ అని. మాయ వాళ్ళ మాటల్ని వినిపించుకోదు, నేను ఏ తప్పు చేయలేదు, నా పద్ధతి ఇలానే ఉంటుంది, నేను స్టూడెంట్స్తో ఇంతే రూడ్గా బిహేవ్ చేస్తాను, దీన్ని రూడ్ అని మీరందరూ అంటున్నారు కానీ ఇది నా నార్మల్ బిహేవియర్ మాత్రమే అని చెప్పి నేను ఎవరి కోసము కూడా నన్ను నేను మార్చుకోవాలనుకోవట్లేదని చాలా గర్వంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బ్యాక్ టు ద క్లాస్. మాయ ఒక స్టూడెంట్ చేతిలో నుంచి కామిక్ బుక్ని లాక్కొని స్కూల్కి ఇలాంటి పుస్తకాలు తీసుకురాకూడదని తెలియదని అరుస్తుంది. యూసుకో వెంటనే నుంచొని ఇది లిమిటెడ్ ఎడిషన్ బుక్, ఇంకా చాలా ఎక్స్పెన్సివ్ కూడా, కొంచెం ఆ బుక్ని అతనికి తిరిగి ఇచ్చేయచ్చు కదా, రేపటి నుంచి తీసుకురాడని ఆ అబ్బాయి కోసం స్టాండ్ తీసుకుంటాడు. మాయ వెంటనే యూసుకో బ్యాగ్ నుంచి తన స్టఫ్ టాయ్ని కూడా లాగేసుకుంటుంది. యూసుకో ఏడుపు మొదలు పెట్టేస్తాడు, ఎందుకంటే ముందు నుంచి ఈ టాయ్ అంటే తనకి చాలా ఇష్టం. వాళ్ళ మమ్మీ అతన్ని వదిలేసి వెళ్ళిపోయి కన్నా ముందు ఈ టాయ్ని ఇచ్చి వెళ్ళిపోయింది కాబట్టి దీన్ని ఒక ట్రెషర్ లాగా ఇప్పటి వరకు దాస్తూ వచ్చాడు. యూసుకో ఏడుస్తున్న మాయ అసలు పట్టించుకోకుండా ఏమాత్రం జాలి లేకుండా ఆ స్టఫ్ టాయ్ని తనతోనే తీసుకువెళ్ళిపోతుంది. కజుమి పరిగెత్తుకుంటూ మాయ దగ్గరికి వచ్చి ఈ టాయ్ అంటే వాడికి చాలా ఇష్టం, తిరిగి ఇచ్చేయచ్చు కదా మ్యామ్, ఇంకెప్పుడు కూడా దాన్ని తీసుకురాడని అడిగినప్పుడు అంత ఇష్టం అంత ట్రెషర్గా భావిస్తున్నాడంటే ఇలాంటి వస్తువుల్ని స్కూల్కి తెచ్చి అందరి ముందు కూడా షో ఆఫ్ చేయకూడదు, ఇంట్లో భద్రంగా దాచుకుంటే అది భద్రంగా ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తరపు నుంచి వచ్చిన ఆ లేడీ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ అయితే రాత్రి కజుమి వాళ్ళ ఇంటికి వచ్చి మీ టీచర్ గురించి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలని కజుమి నోటి నుంచి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ని లాగడానికి ట్రై చేస్తుంది. కజుమి ఏం మాట్లాడలేకపోతుంది, బికాజ్ మాయ గురించిన ఒపీనియన్ ఇప్పుడిప్పుడే కజుమి మనసులో మారుతూ ఉంది కాబట్టి. ఆఫీసర్కి రావాల్సిన రెలవెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత తనైతే కజుమి వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు స్టూడెంట్స్ అందరూ మాట్లాడుకుంటున్నప్పుడే మనకి తెలుస్తుంది ఆఫీసర్ రాత్రి కజుమి వాళ్ళ ఇంటికి మాత్రమే కాదు ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి మాయ గురించిన ఇన్ఫర్మేషన్ మంచి చెడు అన్ని పాయింట్స్ని కూడా లాగడానికి ట్రై చేసింది. సో పిల్లలంతా డిసైడ్ అవుతారు ఇవాల్టి అబ్జర్వేషనల్ క్లాస్లో బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పంపించిన ఆ లేడీ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ కూడా నుంచొని ఉంటుంది. ఆవిడ కూడా మొత్తం అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి ఆవిడ ప్రెసెన్స్లో మనం మాయని టఫ్ క్వశ్చన్స్ అడుగుతాము. టఫ్ క్వశ్చన్స్కి ఆమె ఎలా అయితే ఆన్సర్స్ ఇస్తుందో దాన్ని బట్టి మనకి తెలిసిపోతుంది మాయ అసలు నిజంగా మంచి టీచరా లేకపోతే చెడ్డ టీచరా అని. సో వీళ్ళందరూ కూడా కొన్ని టఫ్ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసుకుంటారు. అబ్జర్వేషనల్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఆఫీసర్తో పాటు మాయ కూడా క్లాస్ రూమ్ లోపలికి ఎంట్రీ ఇస్తారు. అందరికన్నా ముందు టాపర్ అయితే నుంచొని చదువుకోవడం ఎందుకు పిల్లలందరికీ కూడా అంత ఇంపార్టెంట్ అన్న క్వశ్చన్ అయితే రేస్ చేసింది. దానికి మాయ ఏ ఉద్యోగం వచ్చినా భవిష్యత్తులో ఏం చేసినా చదువు అనేది ఒక వ్యక్తి స్వభావాన్ని డిసైడ్ చేస్తుంది. చదువుకోవడం వల్ల జీవితంలో మరింత స్పష్టత వస్తుంది, ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ప్రతి విషయాన్ని ప్రశ్నించుకోగలుగుతారని చెప్పింది. మనుషులమే మనకి బుర్ర ఉంది, కోతులకి కూడా అదే బుర్ర ఉంది, కానీ కోతుల కన్నా మనుషులు వెల్ ఆర్గనైజ్డ్ ఇంకా వెల్ బిహేవ్డ్. ఎందుకంటే మనం చదువుకుంటున్నాము, ఆ చదువే మన బ్రెయిన్కి ఫుడ్ లాంటిది. చిన్నప్పటి నుంచి చదువుకుంటూ జీవితానికి కావాల్సిన పాఠాలు గుణపాఠాలు ఏమి నేర్చుకోకుండా ఉన్నామంటే మనకి ఇంకా జంతువులకి ఏం తేడా లేకుండా పోతుందని మాయ అనింది. నెక్స్ట్ బాబా నుంచొని ఎందుకు మీరు ఎప్పుడు కూడా స్టూడెంట్స్ని ఇలా బుల్లీ చేస్తారు, మా అందరితో ఎందుకు ఇంత హార్ష్ ఇంకా రూడ్గా బిహేవ్ చేశారన్న క్వశ్చన్ని రేస్ చేసింది. అందరి చదువులు పూర్తయిన తర్వాత అందరూ రకరకాల కంపెనీలో పని చేయడానికి అయితే వెళ్తారు. అక్కడ మీ కంపెనీలో మీ అందరి తలపైన కూర్చోడానికి ఒక మెయిన్ ఆఫీసర్ అయితే ఉంటాడు. వాడి యొక్క హార్ష్ ట్రీట్మెంట్ ఇంకా వాడి యొక్క బుల్లింగ్ని ప్రతి ఒక్కళ్ళు కూడా భరించాలి. అతను ప్రతిరోజు మీకు ఎంత వర్క్ ఇచ్చినా, ఎంత రూడ్గా ఇంకా ఎంత హార్ష్గా మాట్లాడినా ఆ పదాలు ఏమీ కూడా మీకు కొత్తగా ఉండకూడదు. నేను మీకు ఒక స్టాండింగ్ ఎగ్జాంపుల్ లాగా ఉందామనుకున్నాను. వరల్డ్ మీ పైన ఎంత హార్ష్గా ఉండనివ్వండి, మీ పని మీరు అలా చేసుకుంటూ పోతే మిమ్మల్ని ఎవరు కూడా అస్సలు ఆపలేరు. అయినా సరే హార్ష్ ఇంకా రూడ్ అనే పదాలన్నీ కూడా కేవలం నా పద్ధతి ఇంకా కట్టుబాట్లకి మాత్రమే. నేను ఏ రోజు కూడా ఏ స్టూడెంట్ పైన చెయ్యి ఎత్తిందే లేదు. ఎంత దారుణమైన పరిస్థితుల్లో అయినా సరే మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేశాను, కానీ ఏ రోజు ఎవరిని కొట్టలేదు. ఆఫీసర్ మాయ మాటలన్నింటినీ కూడా నోట్ చేసుకుంటుంది. బయట నుంచొని ప్రిన్సిపల్ ఇంకా వైస్ ప్రిన్సిపల్ వీళ్ళిద్దరూ కూడా మాయ మాట్లాడుతున్న ఈ మాటలన్నింటినీ కూడా సీక్రెట్గా వింటూ ఉన్నారు. సాయంత్రం పిల్లలందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. మాయ ఒక్కతే క్లాస్ రూమ్లో అలా నుంచొని ఎవరు
ఎవరు లేని ఆ క్లాస్ రూమ్ని అలా కళ్ళార్పకుండా చూస్తుంది. సడన్గా తను కళ్ళు తిరిగి పడిపోతుంది. అక్కడ దగ్గరలోనే ఒక కొలీగ్ ఉండడంతో వెంటనే మాయాని హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేస్తాడు. కొలీగ్ మాయా వాళ్ళ పేరెంట్స్కి కానీ మాయాకి సంబంధించిన ఎవరో ఒకరికి మాయా హాస్పిటల్ అడ్మిట్ అయిందన్న ఈ విషయాన్ని మాయా వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్దాం అనుకుంటాడు. కానీ ఇంటి లోపలికి వెళ్ళి చూస్తే ఇల్లంతా కూడా చాలా చీకటిగా ఉంటుంది. ఇంట్లో బుక్స్ తప్ప ఇంకేమీ కూడా ఉండవు. ఆ బుక్స్ని కూడా ఓపెన్ చేసి చూస్తే కేవలం మాయా యొక్క స్టూడెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. అంతకుమించి మాయా ఏ బొమ్మలనైతే ఎవరెవరి నుంచి తీసుకుందో వాళ్ళ పేరుతో పాటు ఆ బొమ్మని ఏ రోజు సీజ్ చేసిందన్న డేట్ని కూడా నీట్గా ఒక లేబుల్ పైన మెన్షన్ చేసి తన కబోర్డ్స్లో పేర్చి పెట్టుకుంది. మాయా తన లైఫ్ గురించి ఇంకా తన ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరి గురించి అంత పట్టించుకోలేదు. కానీ తన స్టూడెంట్స్ అందరినీ కూడా తన సొంత మనుషులుగా భావించి తన స్టూడెంట్స్ గురించిన ప్రతి ఒక్క డీటెయిల్ని కూడా ఒక బుక్లో జర్నల్గా మెయింటైన్ చేసి ప్రతిరోజు కూడా వాళ్ళ స్టూడెంట్స్ గురించి రాసుకుంటూ ఉంది. కొలీగ్ వెంటనే హాస్పిటల్లో ఉన్న మాయా దగ్గరికి వచ్చి, నేను ఇప్పుడే మీ ఇంటి లోపలికి వెళ్ళి వచ్చాను. అక్కడ ఉన్న వస్తువులన్నింటినీ కూడా చూశాను. మీలాంటి టీచర్స్ చాలా రేర్. స్టూడెంట్స్ గురించి మాత్రమే ఆలోచించే మీలాంటి ఒక జెమ్ని నేను ఇప్పుడే చూస్తున్నాను. బయటికి ఎంత కఠినంగా కనిపించినా సరే మీరు ఒక ఎక్సలెంట్ టీచర్. స్టూడెంట్స్ ఈ విషయం అప్పుడే రియలైజ్ అవ్వకపోయినా సరే తొందరలోనే ఈ విషయాన్ని తెలుసుకుంటారు. వాళ్ళందరూ మీ దగ్గరికి వచ్చి సారీ కూడా చెప్తారని అతను అంటాడు. పిల్లలంతా కూడా హాస్పిటల్లో ఉన్న మాయాని కలవడానికి వస్తారు. కానీ అక్కడ మాయ అయితే ఉండదు. మాయ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే ఇల్లంతా కూడా ఖాళీ అయిపోయి ఉంటుంది. మాయాతో పాటు మాయా స్టఫ్ ఏమీ కూడా వాళ్ళెవరికి కనిపించకపోవడంతో అర్థం చేసుకుంటారు. మాయ ఇలానే వాళ్ళందరినీ కూడా మధ్యలోనే వదిలేసి కంప్లీట్గా ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయిపోయిందని. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా మాయాని చాలా మిస్ అవుతారు. మాయా లేని లోటు అయితే వాళ్ళకి అర్థమవుతుంది. మాయా యొక్క వాల్యూ కూడా వాళ్ళకి తెలిసి వస్తుంది. తర్వాత కొన్ని రోజుల వరకు ఎవరికి కూడా మాయా యొక్క ఏ చిన్న ట్రేస్ కూడా తెలియడం లేదు. మాయా ఎక్కడికి వెళ్ళిందో కూడా ఎవరికి అర్థం కూడా కావట్లేదు. ఇంకొన్ని రోజుల తర్వాత కొంతమంది స్టూడెంట్స్ కొంతమంది రౌడీల దగ్గర ఇరుక్కుపోయి ఆ రౌడీల చేతిలో దెబ్బలు తింటూ ఉన్నారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ మాయా చాలా గ్రాండ్గా అక్కడికి ఎంట్రీ ఇచ్చి తన స్టూడెంట్స్ అందరినీ కూడా రెస్క్యూ చేయడానికి తన ఎక్స్ట్రాడినరీ ఫైటింగ్ స్కిల్స్ని మళ్ళీ అక్కడ ప్రదర్శించి రౌడీలందరినీ చితక్కొడుతుంది. చిన్న బ్రేక్ తీసుకొని నెక్స్ట్ డే మాయా స్కూల్కి వచ్చిన తర్వాత వైస్ ప్రిన్సిపల్ చెప్తాడు, బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మాయాని వాళ్ళ స్కూల్ నుంచి తీసేయమని ఆర్డర్ వేసిందని. సో మాయాకి ఇదే లాస్ట్ డే అవుతుంది టెక్నికల్గా. మాయా స్ట్రైట్గా క్లాస్ రూమ్కి వస్తుంది. ఇన్ని రోజుల తర్వాత వాళ్ళ టీచర్ని చూసిన పిల్లలందరూ కూడా కొంచెం ఎమోషనల్ అవుతారు. ప్రిన్సిపల్ మాయాని వాళ్ళ స్కూల్ నుంచి తీసేసాడని తెలియంగానే వాళ్ళందరి కళ్ళంట నీళ్ళు కూడా వచ్చేస్తాయి. వాళ్ళ మ్యామ్ని ఎక్కడికి వెళ్ళొద్దని వాళ్ళతోనే ఉండమని మాయా ఉంటే వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు. మాయా ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా పర్లేదు, మాయా వాళ్ళతో ఉంటే అంతే చాలా అన్నట్టుగా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తారు. దానికి మాయా, మీరందరూ కూడా నా నుంచి ఎంతో కొంత నేర్చుకున్నారని నేను భావిస్తున్నాను. మీరంతా ఇప్పుడు వరల్డ్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని అంటుంది. ఈలోపే వైస్ ప్రిన్సిపల్ క్లాస్ లోపలికి వచ్చి, మ్యామ్ మీరు అసలు ఈ స్కూల్లో ఇంకా టీచరే కాదు, ఇక్కడ ఉండడానికి మీకు అర్హత లేదు. దయచేసి మా స్కూల్ని వదిలేసి వెళ్ళిపోండి అని చాలా రూడ్గా మాట్లాడతాడు. ఈ క్లాస్ రూమ్ నాది, పిల్లలందరూ కూడా నా పిల్లలు. ఈ క్లాస్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళేదే లేదని చాలా గట్టిగా చెప్పడంతో వైస్ ప్రిన్సిపల్ ఇంకేమీ చేయలేక సెక్యూరిటీ గార్డ్ని పిలిపించడానికి కింద ఫ్లోర్కి అయితే వెళ్తాడు. మాయా లీస్ట్ బాదర్డ్గా కనిపిస్తుంది మనకి. మాయా స్టూడెంట్స్ అందరినీ కూడా లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అసలు వరీ కావద్దని వాటన్నిటిని కూడా బ్రేవ్గా ఫేస్ చేయాలి. గ్రౌండ్లెస్ రూమర్స్ని ఎప్పుడు కూడా నమ్మకూడదు. ఒకళ్ళు మీ గురించి ఎంత తప్పు రూమర్స్ స్ప్రెడ్ చేసినా మీరు మీ వర్క్తో మీ యొక్క పవర్ని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఫ్యూచర్లో ఏం జరుగుతుందన్న దాని గురించి ఆలోచించి అనవసరంగా టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. మనం ప్రెజెంట్ గురించి ఆలోచించి మన వర్క్ పైన శ్రద్ధ పెడితే అంతకు మించి ఇంకేమీ కూడా అక్కర్లేదు. అలా భవిష్యత్తు గురించి ఆలోచించి స్ట్రెస్ తీసుకోవడం వల్ల మనకి లేనిపోని రోగాలు తప్ప ఇంకేమీ కూడా రాదు. దానివల్ల ఇంత కూడా ఉపయోగం లేదని చెప్పే లోపే అక్కడికి సెక్యూరిటీ గార్డ్స్ అయితే వచ్చేస్తారు. మాయా తన స్టూడెంట్స్ అందరికీ కూడా బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. స్టూడెంట్స్ అందరి కంట్లో నుంచి నీళ్ళు అసలు ఆగట్లేదు. వాళ్ళ ఫేవరెట్ టీచర్, ఇప్పటి వరకు మోస్ట్ అన్ఫేవరెట్ ఇంకా స్ట్రిక్ట్ అనుకున్న వీళ్ళందరికీ కూడా మాయ యొక్క విలువ అర్థమై ఉంటుంది. అందుకే మాయ వాళ్ళ నుంచి సెపరేట్ అయిపోతూ ఉంటే వాళ్ళందరూ కూడా చాలా చాలా బాధపడతారు. అప్పుడు మాయకి అలాగే జాబ్ లేకుండా ఎన్ని రోజులని ఉంటుందని ప్రిన్సిపల్కి కూడా కొంచెం జాలేయడంతో, నువ్వు ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జాయిన్ అవుతావా? నాకు తెలిసిన ఒక ప్రైవేట్ స్కూల్లో నా ఫ్రెండే ప్రిన్సిపల్, అక్కడికి వెళ్తే నీకు మంచి జీతం కూడా వస్తుందని ఆఫర్ చేస్తాడు. కానీ మాయ మాత్రం ప్రైవేట్ స్కూల్లో నేను ఎప్పుడు కూడా టీచ్ చేయను, పబ్లిక్ స్కూల్లో టీచ్ చేయాలనేదే నా డ్రీమ్. ఎందుకంటే ఇక్కడ డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి స్టూడెంట్స్ వస్తారు. రిచ్, మీడియం, పూర్ అని ఏ భేదభావాలు లేకుండా స్టూడెంట్స్ అందరూ కూడా ఫ్రెండ్లీగా ఒకరితో ఒకరు చాలా అంటే చాలా మంచిగా కలిసిమెలిసి ఉంటారు. ఈ ఫ్రెండ్లీనెస్ వాళ్ళని ఇంకొంచెం మెరుగుపరుస్తుంది. నేను ప్రైవేట్ స్కూల్కి అయితే వెళ్ళాలనుకోవట్లేదు, పబ్లిక్ స్కూల్లోనే టీచ్ చేస్తాను. పబ్లిక్ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా బాగా చదివించి వాళ్ళని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యేలా చేయడమే నా కళ అని చెప్పి అక్కడి నుంచి అయితే ప్రిన్సిపల్ ఆఫర్ని రిజెక్ట్ చేసి వెళ్ళిపోతుంది. మాయ వెళ్ళిపోయిన తర్వాత వైస్ ప్రిన్సిపల్ క్లాస్ రూమ్ లోపలికి వచ్చి క్లాస్ తీసుకుందాం అనుకుంటాడు. కానీ అతను ఒక్క క్వశ్చన్ అడగడం ఆలస్యం. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చేయెత్తుతాడు. బికాస్ ప్రతి ఒక్కరికి కూడా ఏ క్వశ్చన్కి అయినా సరే ఆన్సర్ ముందే తెలిసి ఉంటుంది కాబట్టి. అతను ఒక లెసన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు. కానీ ఈలోపే స్టూడెంట్స్ అందరూ కూడా మాకు ఈ లెసన్
లెసన్ ఆల్రెడీ మాయా టీచర్ ముందే చెప్పేసింది, మేమందరం కూడా ఈ లెసన్లో పర్ఫెక్ట్గా ఉన్నాం, మాకు మీరు మళ్ళీ చెప్పాల్సిన అవసరమే లేదని అంటారు. ఇంత వండర్ఫుల్ రెస్పాన్స్ క్లాస్ మొత్తంలో. ఒక్కరి చేయి కూడా కింద ఉండట్లేదు, ప్రతి ఒక్కరి హ్యాండ్ కూడా రైజ్ అవుతుంది. మాయా నిజంగా ఇంత బాగా టీచ్ చేస్తుందా? నెక్స్ట్ క్లాస్కి సంబంధించిన చాప్టర్స్ అన్నీ కూడా వీళ్ళకి ముందే ఎలా తెలిసిపోతున్నాయి, ఏ క్లాస్ కూడా నన్ను చెప్పనివ్వట్లేదు, వీళ్ళకి అన్నీ తెలుసు అంటున్నారంటే మాయా నిజంగా చాలా గ్రేట్ అని అప్పుడే వైస్ ప్రిన్సిపల్ కూడా రియలైజ్ అవుతాడు. కొన్ని రోజుల తర్వాత గ్రాడ్యుయేషన్ డే రానే వచ్చేస్తుంది. పిల్లలందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని చాలా హ్యాపీగా స్కూల్కి అయితే వస్తారు. కానీ యూసుకో ఒక్కడే తన పేరెంట్స్తో కాకుండా ఒంటరిగా వస్తాడు. కానీ అప్పుడే దూరంలో ఒక లేడీని చూస్తే అది ఇంకెవరో కాదు, యూసుకో వాళ్ళ మమ్మీని అయి ఉంటుంది. ఆవిడ చేతిలో యూసుకో ఫేవరెట్ స్టఫ్ టాయ్ కూడా ఉంది. విషయం ఏంటంటే మాయాని యూసుకో వాళ్ళ మమ్మీని కనిపెట్టి కనీసం గ్రాడ్యుయేషన్ సెరమనీ రోజన్నా యూసుకో దగ్గరికి వెళ్ళి వాడిని సంతోష పెట్టండి అన్నట్టుగా మాయా కన్విన్స్ చేసి యూసుకో వాళ్ళ మమ్మీని ఇప్పుడు గ్రాడ్యుయేషన్ సెరమనీ అంటే స్కూల్కి పంపించి ఉంటుంది. వాళ్ళ మమ్మీ యూసుకోని సారీ అడుగుతుంది. కానీ యూసుకో ఇంకా వాళ్ళ మమ్మీ పైన కోపంగానే ఉంటాడు. పిల్లలందరికీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ టైంలో ప్రిన్సిపల్ వాళ్ళ సర్టిఫికేట్స్ని చేతికైతే అందిస్తూ ఉంటాడు. ఇంకో పక్క చూస్తే మాయ తన ల్యాప్టాప్లో ఒక్కొక్క స్టూడెంట్ గురించిన ప్రొఫైల్ మొత్తాన్ని కూడా డిలీట్ చేసేస్తుంది. ఒక మంచి మీనింగ్ఫుల్ సీన్. స్టూడెంట్ చేతికి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అలా వస్తుందో లేదో మాయ ఇక్కడ అదే స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ని తన ల్యాప్టాప్ నుంచి డిలీట్ చేస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే టీచర్గా మాయ యొక్క పాత్ర ఆ స్టూడెంట్ జీవితంలో ఇంకా అయిపోయిందని. మాయని వైస్ ప్రిన్సిపల్ కలిసి మళ్ళీ స్కూల్కి ఎందుకు వచ్చావని అడిగినప్పుడు ప్రిన్సిపలే నన్ను స్కూల్కి వచ్చి నా ల్యాప్టాప్ని తీసుకొని వెళ్ళమని అడిగాడని చెప్పింది. యాక్చువల్గా ప్రిన్సిపల్ ఏమి నేను అందుకు పిలవలేదు, మీ స్టూడెంట్స్ అందరి గ్రాడ్యుయేషన్ సెరమనీ జరుగుతుంది కదా, నువ్వు కూడా అక్కడికి అటెండ్ అవుతావేమో అని ఆ వంకతోనే నిన్ను స్కూల్కి పిలిచాడని చెప్తారు. ఆ తర్వాత మాయ ఎంత గ్రేట్ టీచరో అతనికి చాలా లేట్గా అర్థమైందన్న విషయాన్ని కూడా చెప్పి మాయ నిజంగా చాలా ఎక్సలెంట్ ఫ్యాకల్టీ అని మాయ యొక్క వర్క్ని కూడా ప్రైజ్ చేస్తాడు. బికాస్ మాయ యొక్క స్టూడెంట్స్ అందరూ కూడా స్కూల్లో ఉన్న మిగతా సెక్షన్స్ ఇంకా క్లాసెస్ అందరితో పోలిస్తే ఆల్వేస్ టాప్లో ఉన్నారు. అన్ని ఫీల్డ్స్లో ప్రతి ఒక్క ఫీల్డ్, నాట్ ఓన్లీ స్టడీస్, స్పోర్ట్స్ ఇంకా కుకింగ్, ప్రతి ఒక్క యాక్టివిటీలో తన స్టూడెంట్స్ అందరూ కూడా చాలా చురుగ్గా ఇంకా మెరుగ్గా ఉన్నారు. మాయ వన్ లాస్ట్ టైం క్లాస్ రూమ్ లోపలికి అడుగుపెట్టి ఒకసారి మొత్తాన్ని కూడా చూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతున్న టైంలో సడన్గా లైట్స్ అన్నీ కూడా ఆన్ అవుతాయి. చూస్తే పిల్లలంతా కూడా వాళ్ళ గ్రాడ్యుయేషన్ సెరమనీని మధ్యలోనే వదిలేసి మాయ ఇక్కడికి వచ్చిందని తెలిసి మాయని కలవడానికి, మాయతో మాట్లాడడానికి అయితే దాన్ని అలా మధ్యలోనే వదిలేసి ఇటు పక్కకి వచ్చేసి ఉంటారు. పిల్లలందరూ అప్పట్లో ఒక గ్రాడ్యుయేషన్ ప్రాజెక్ట్ని చేసి ఉన్నారు కదా, అదే ప్రాజెక్ట్ని ఇప్పుడు మరొకసారి మాయకి చూపిద్దామని కర్టెన్స్ని డౌన్ చేస్తారు. ఈసారి ఆ ప్రాజెక్ట్లో చిన్న మోడిఫికేషన్ జరుగుతుంది. వర్డ్ ఫ్రెండ్స్ పైన వాళ్ళందరి ఫేసెస్తో పాటు పక్కన మాయ యొక్క స్కెచ్ కూడా ఉంటుంది. బాబానే పిల్లలందరికీ కూడా ఈ కొత్త ఐడియాని ఇచ్చి ఈ ఐడియా మీద వర్క్ చేద్దామని అందరినీ కూడా ప్రోత్సహించింది. ఇదంతా కూడా మాయా వల్లే జరిగిందని బాబా అయితే మాయాకి థ్యాంక్స్ చెప్తుంది. బికాజ్ మాయా కేవలం స్టడీస్ పైన మాత్రమే కాకుండా అన్ని విషయాలపైన కూడా ఫోకస్ చేయమని ఎప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేసింది. టాపర్ ఇన్ని రోజులు తన క్లాస్మేట్స్తో అసలు తనకి కనెక్షనే లేనట్టు, అసలు ఫ్రెండ్స్నే చేసుకోకుండా, వాళ్ళ మమ్మీ డాడీతో కూడా సరిగ్గా మాట్లాడకుండా తన జీవితం ఏదో తను అన్నట్టుగా ఇన్ని రోజులు బ్రతికింది. కానీ ఇప్పుడిప్పుడే తను అందరితో కూడా సోషలైజ్ అవ్వగలుగుతుంది. ప్రతి ఒక్కరితో మంచిగా బిహేవ్ చేస్తూ ఉంది. ఎరికా కూడా ఇంకెవరిని కూడా ఏడిపించనని, నేను లైఫ్లో చాలా మంచి పొజిషన్లోకి రావాలనుకుంటున్నాను, ఇదంతా కూడా మీ వల్లే, మీరే నన్ను మార్చారు మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది. కజూమి కూడా తన లైఫ్ని సీరియస్గా తీసుకుందాం అనుకుంటుంది. మాయ ఇచ్చిన మోటివేషన్ ఇంకా ఇన్ని రోజులు కష్టపడి చదివిన దానికి తను ఎలాగైనా సరే పబ్లిక్ స్కూల్లో కాకుండా ఒక ప్రైవేట్ స్కూల్లోనే జాయిన్ అవుదామని పట్టుపట్టి ఉంటుంది. కొంతమంది ఏమో మాయాని అలా వెయిట్ చేయమని, వాళ్ళందరూ పెద్దయిన తర్వాత మాయాని పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారని చెప్తారు. ఇంకొంతమంది ఏమో మాయాని జీవితాంతం ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నట్టుగా మాయాని ఫుల్గా ఇంప్రెస్ చేసేలాగా చాలా మంచి మంచి మాటలన్నీ చెప్తారు. స్టార్టింగ్ నుంచి వాళ్ళ టీచర్ వాళ్ళందరి పైన ఎంత హార్ష్ ఇంకా ఎంత టఫ్గా ఉన్నా సరే మాయ ఇదంతా కూడా వాళ్ళందరి కోసం, వాళ్ళందరి ఫ్యూచర్ బ్రైట్గా ఉండడం కోసమే చేసిందని చాలా 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 లేట్గా వీళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. దానికోసం వాళ్ళందరూ కూడా సారీ చెప్పి మాయ ఇప్పటి వరకు వాళ్ళందరి కోసం చేసిన సాక్రిఫైసెస్ అన్నిటికీ కూడా చాలా పెద్ద థ్యాంక్స్ అని అంటారు. మాయ ఇంకా ఈ ఎమోషనల్ సీన్ని తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ వాళ్ళందరూ కూడా సడన్గా అందరూ రాసి పెట్టుకున్న మాయ కోసమే స్పెషల్గా రాసిన ఒక పాటని పాడడం మొదలు పెడతారు. ఈ పాట వినేసరికి మాయ ఇంకా కన్నీళ్ళని అస్సలు ఆపుకోలేకపోతుంది. మాయ కూడా ఏడ్ చేయడం మొదలు పెట్టింది. సీన్ కట్ చేసి కొన్ని నెలల తర్వాత పొద్దున్నే నిద్ర లేచిన కజూమిని చూపిస్తారు. కజూమి ఇప్పుడు ఒక ప్రైవేట్ హై స్కూల్లో జాయిన్ అయిపోయి ఉంటుంది. తను అనుకున్న డ్రీమ్ని అయితే తను అచీవ్ చేయగలిగింది. అలా రోడ్ మీద వెళ్తూ ఉన్నప్పుడు మాయ కూడా కజూమికి ఎదురుపడుతుంది. కజూమి మాయ దగ్గర ఆగి, హలో మిస్, ఎలా ఉన్నారు? ఇన్ని రోజులకి అసలు కనిపించలేదు. బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. మీకేంట్లేండి మ్యామ్, మీరు బాగానే ఉంటారు. మీ వల్లే నేను ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నాను. నేను అనుకున్న ప్రైవేట్ హై స్కూల్లో కూడా జాయిన్ అయిపోయాను. ఇదంతటికీ కూడా మీకే క్రెడిట్ ఇవ్వాలి. అయ్యో టైం చూసుకునే లేదు, చాలా లేట్ అయిపోతుంది, నేను వెళ్తున్నాను మ్యామ్, బాయ్ బాయ్ అని చెప్పి పరిగెత్తుకుంటూ అయితే అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళిపోతుంది. అలా కొత్త స్కూల్కి పరిగెడుతూ
ఉన్న కజూమిని మాయ అయితే వెనక్కి తిరిగి చూసి నవ్వుతుంది. ఇదే మాయ ఫస్ట్ టైం మనస్ఫూర్తిగా సంతోషంగా ఒక హ్యాపీ స్మైల్ ఇవ్వడం ఈ సిరీస్ మొత్తంలోనూ కూడా. స్కూల్లోనే కాక బయట ఎక్కడైనా సరే మన టీచర్స్ మనకి ఎప్పుడైనా కనిపించినప్పుడు ఒక నిమిషం ఆగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మంచిగా మాట్లాడి వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇస్తే చాలు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కజూమి సరదాగా మాట్లాడిన ఆ 4 మాటలకి మాయ అయితే మురిసిపోతుంది. మాయ ఒక సంతోషమైన ఫేస్ ని చూపించి ఈ స్టోరీని హ్యాపీగా అయితే ఎండ్ చేస్తారు. ద క్వీన్స్ క్లాస్ రూమ్ అనే ఈ జాపనీస్ స్టోరీని నేను నా ఫేవరెట్ లిస్ట్లోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఈ స్టోరీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ స్టోరీలో ఈ వీడియో అంతట్లో పిల్లల్ని చాలా ఎక్కువగా చూపించాను కాబట్టి యూట్యూబ్ ఒకవేళ కామెంట్ బాక్స్ని ఆఫ్ చేసిందంటే మీ అందరి పవర్ని కూడా లైక్లో చూపిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకైతే మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఈ వీడియోని చేయడానికి నాకైతే చాలా టైం పట్టింది. ఇంత ఎక్కువ టైం మీ అందరి కోసం కష్టపడి ఈ వీడియోని తీసుకువచ్చినందుకన్నా అస్సలు మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు వీలైనంత సపోర్ట్ని నాకు అందించడానికి ట్రై చేయండి. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.